అందరు బాగున్నారా? హల్లెలూయా. చాలా రోజుల తర్వాత మరొకసారి మిమ్మల్ని చూడడానికి ఆ దేవాతి దేవుడు గొప్ప అవకాశం ఇచ్చి ఉంటున్నాడు. దీనిని బట్టి మీరందరికీ దేవుని దాసునికి కూడా కృతజ్ఞత జరుపుకుంటున్నాను. చాలా రోజుల నుంచి నేను ప్రేయర్లో ఉంటున్నాను. దేవుడు చాలా చోట్ల నన్ను వాడుకుంటున్నాడు. క్రిస్మస్ 22 నాడు నేను వైజాగ్, భీమవరం, ఆయా ప్రాంతాలలో, బాపట్ల, ఆయా ప్రాంతాలలో దేవుడు బహుగా నన్ను వాడుకొని ఉన్నాడు. దేవాతి దేవునికి వందనాలు. హల్లెలూయా. వాక్యంలోనికి వెళదాము. నూతన సంవత్సరము నీవు ఎలా అడుగు పెడుతున్నావు? హల్లెలూయా. ఈ నూతన సంవత్సరంలోనికి నువ్వు ఎలా అడుగు పెడుతుంటున్నావు? ఎప్పుడైనా మనం గ్రహించామా ఈ నూతన సంవత్సరం అనగా ఏంటిది? అసలు నూతన సంవత్సరంలో నువ్వు అడుగు పెడుతున్నావా? ఎందుకోసం అడుగు పెడుతుంటున్నావు? అడుగు పెట్టడానికి నీకున్న అర్హత ఏంటిది? అసలుకి 2024 సంవత్సరములో నీవు ఆ దేవునికి ఇచ్చిన కృప నేను బ్రతికించి ఉంటున్నాడు కదా. ఈ లోకములో దేవుడు నువ్వు ప్రాణంతో ఉన్నావంటే దానికి ఎవరు కారకుడు? దేవాతి దేవుడే కదా. మరి ఆ దేవాతి దేవునికి నువ్వు 24 సంవత్సరములో ఏమి ఇచ్చి ఉంటున్నావు? ఇప్పుడు ఏమి ఇవ్వబోతున్నావు? ప్రసంగిలో ఏమంటాడంటే, ప్రసంగి 1:9, ప్రసంగి 1:9, మునుపు ఉండినదే ఇక ఉండబోవును, మునుపు జరిగినదే ఇక జరగబోవును, సూర్యుని కింద నూతనమైనది. హల్లెలూయా. మరి దేనికోసము మనం ఈ నూతన సంవత్సరం కోసం ప్రార్థనలో కూర్చున్నాం? ఇప్పుడు ఇక్కడ ప్రసంగి ఏమంటున్నాడు ప్రసంగి? మునుపు ఉండినదే నూతనమైనదిగా. అసలుకి నూతనమే లేనప్పుడు ఈ నూతన సంవత్సరం కోసము ఈ రాత్రి కాల జమ్ములో మనం ఇంత ప్రయాసపడి, ఇంత శ్రమపడి ప్రార్థన ఎందుకు చేస్తున్నాం? మరి దేనికోసం చేస్తున్నాము అంటే, గాజులపల్లె గ్రామంలో కొత్త సంవత్సరం కాగానే 2025 అవుతుందంటే సూర్యుడు ఈ పక్క నుంచి ఈ పక్కన ఉడుస్తాడేమన్నా? ఇక్కడ వేసేదాకా ఇక్కడ ఏమన్నా ఉదయిస్తాడా? ఉదయించాడు కదా. మరి నీ జీవితంలో ఏం మార్పు ఉన్నది? మరి నీ జీవితంలో ఏం మార్పు ఉన్నది? ఈ నూతన సంవత్సరం నువ్వు దేనికోసము? ఈ నూతన సంవత్సరం దేనికోసము? 2 యాటలు కోసుకుందామనా? దావత్ చేసుకుందామనా? అసలుకి ఏం కోసము నువ్వు ఊహించుకొని వచ్చినావు ఇక్కడికి? దేనికోసము నువ్వు అడుగుపెట్టి ఉన్నావు దేవుని మందిసములో? అసలు నువ్వు ఏమి కావాలనుకుంటున్నావు? నువ్వు దేనికోసం అడుగుపెట్టినావు ఆలోచన చేస్తున్నారా? సంవత్సరం వచ్చినాము, పండుగ వచ్చింది, పోయినాము, మళ్ళా పాత జీవితమే. అసలుకి కొత్త జీవితము ఎలా అడుగు పెట్టాలి? అసలుకి నువ్వు ఎందుకు కొత్త జీవితంలో అడుగు పెడతలేవు ఇంకా? నువ్వు కొత్త జీవితం అనగా ఏంటిది తెలుసుకున్నారా? కొత్త జీవితం అనగా బట్టలు కొనడమా? ఇంతకుముందు వరుణ్ చెప్పాడు క్రొత్తది అంటే అదా? అది కాదే. క్రొత్తది అంటే ఏంటిది? నీ జీవితంలో దేవునికి ఎలా ఉండాలి నువ్వు? నూతన సంవత్సరము 2024లో పాత అన్నీ గతించిపోయినాయి కదా. ఇప్పటి నుంచైనా నువ్వు కొత్త దానిలో అడుగుపెట్టు. ఇర్మియాలో అంటాడు, ఇర్మియా 13:23లో, ఇర్మియా 13:23లో, కూషు దేశస్థుడు తన చర్మమును మార్చుకొనగలడా? చిరుత పులి తన మచ్చలను మార్చుకొనగలదా? మార్చుకొనగలిగిన ఎడల కీడు చేయుటకు అలవాటు పడిన మీరును మేలు చేయ. హల్లెలూయా. ఈ రాత్రి కాల సమయంలో దేవుడు మరొకసారి మీకు ఒక వాగ్దానం ఇవ్వబోతుంటున్నాడట. హల్లెలూయా. కూషు దేశస్థుడంట తను నల్లగా ఉంటాడట. ఎలా ఉంటాడైనా? నల్లగున్నోళ్ళు తెల్లగా అవుతారా? మరి ఎన్ని క్రీములు పెట్టినా మార్చగలుగుతామా? చిరుత పులి తను సారకలతో పుట్టుతుందట. అది సారకలు పోయి వేరే రకమైన మారగలుగుతుందా? సాధ్యమాది? అలాగనే నీ జీవితము అలాగనే ఉన్నదట.
కూషు దేశస్థుడు ఎలా నల్లగైతే ఉన్నాడో, పులి సారకలతో ఎలా పుట్టి ఉన్నదో, నీ జీవితము నూతన సంవత్సరములో అడుగు పెట్టక ముందుకు అలాగనే ఉన్నదట. కానీ నా యేసయ్య ఈ రాత్రి కాల సమయంలో మీకు మరొక అవకాశం ఇచ్చి ఉంటున్నాడట. హల్లెలూయా. ఆ నల్లతనమంట, ఈ నలుపు నీ జీవితంలో ఎలా ఉంటున్నదంట. ఆ నల్లతనము అనగా నువ్వు ఒక మనిషిని బాధిస్తున్నావేమో, నీ మాటలతో ఒక మనిషిని బాధిస్తుంటున్నావేమో. నీ ఒక మాటలతో ఎలా అంటే అది ఎలా ఉంటుందట అంటే, అది ఎలా ఉంటుందట అంటే సామెతలు 12:18 అది ఎలా ఉంటుంది, ఎంత బాధించబడతారట అంట మనుషులు. వారి యొక్క మనసు ఎంత క్రూరంగా ఉంటుందో. కత్తిపోటు వంటి మాటలు పలుకువారు కలరు, జ్ఞానుల నాలుక. హల్లెలూయా. ఈ రాత్రి కాల సమయంలో దేవుడు నీతో మాట్లాడుచుంటున్నాడు. ఈ నూతన సంవత్సరంలో నువ్వు అడుగు పెట్టాలనుకుంటున్నావా? ఈ నూతన సంవత్సరములో మరొక నూతన సంవత్సరము నీకు కావాలనుకుంటున్నావా? నీ మాటలు ఎలా ఉండకూడదట? హల్లెలూయా. ఎలా ఉండకూడదట? కత్తిపోటు వంటి మాటలట. వీరు ఎలా ఉంటారంటే, వారి జీవితంలో ఒక మనిషిని ఏ విధంగా బాధిస్తారంటే, అది దేవునికి అట అది చాలా అసహ్యముగా ఉంటుందట. జ్ఞానులు, తూర్పు దేశ జ్ఞానుల గురించి క్రిస్మస్లో మీరు అందరు చదువుకున్నారు. హల్లెలూయా. నిద్ర వస్తున్నదా? హల్లెలూయా. తూర్పు దేశ జ్ఞానుల గురించి అందరు చదువుకున్నారు కదా? చదువుకున్నారా? వారు చాలా జ్ఞానులే కదా? అవునా? జ్ఞానులేనా? నిజమేనా? జ్ఞానులేనా వాళ్ళు? నిజంగా జ్ఞానులేనా? వారు దేనిని చూసి యేసు ప్రభు పుట్టిరని వాళ్ళు గుర్తెరిగి ఉన్నారు? చుక్క. ఓకే. చుక్కను చూసి వారు జ్ఞానం ఎరిగి ఉన్నారు. ఓకే. అంత పెద్ద ఈ లోకములో, ఈ ఆకాశ మండలములో ఒక చుక్కను చూచి వాళ్ళు జ్ఞానులు యేసు ప్రభు పుట్టారని నమ్మి ఉన్నారు. వారు ఆ దేశము నుంచి బెత్లెహేము గ్రామమునకు నడిపించబడ్డారు కదా? నడిపించబడ్డప్పుడు వాళ్ళు దేనిని చూసి వచ్చి ఉంటున్నారట? చుక్కను చూసి. కానీ ఆ చుక్కను చూసిరు, కానీ వారు దేనికి లోబడి ఉన్నారట? తర్వాత వాళ్ళు దేనికి లోబడి ఉన్నారంట? వాళ్ళ జ్ఞానముకు లోబడి ఉంటున్నారు. వాళ్ళ సొంత జ్ఞానముకే లోబడి ఉన్నారు. అవునా కదా? వాళ్ళు ఎక్కడికి వేరు? యేసు ప్రభుని చూడకుండా ఎక్కడికి పోయారు? రాజు దగ్గరికి పోయారా? ఆ రాజు దగ్గరకు పోయినందుకు వారు ఎంతమందిని చంపి ఉన్నారు తెలుసా? ఎంతమందిని చంపి ఉంటారు? యేసు ప్రభు పుట్టక అందరము మనము సంతోషకరం అనుకుంటాము, కానీ ఆ దేశంలో నట ఏడుపు, రోదనలు అనేక రకములు అయిపోయినాయట. హల్లెలూయా. కానీ నీవు ఈ రాత్రి కాల సమయములో నీ సొంత ఆలోచనలతోని నీకు ఏదనిపిస్తే అది నువ్వు అనుకుంటున్నావేమో. బట్ కాకపోతే ఈ రాత్రి కాల సమయంలో దేవుడు నీతోనే మాట్లాడుచుంటున్నాడు. నీ సొంత జ్ఞానము దేవునికి ఎక్కరలేదు. నువ్వెంత నీకెంత ఆడంబరముగా నీకెంత ధనం ఉన్నదో, నువ్వు ఎంత గొప్పవని నువ్వు అనుకుంటున్నావేమో. ఈ రాత్రి కాల సమయంలో దేవుడు నీతోనే మాట్లాడిచుంటున్నాడు. అది నా దేవునికి అక్కరలేదు. నువ్వు ఎంత దీనముగా ఉంటావో, నువ్వు ఎంత ప్రేమతో ఉంటావో ఇతరులతో, అదే దేవునికి ఇష్టమై ఉంటున్నదట. హల్లెలూయా. కీర్తనకారుడు 51:5 ఉంటుంది. నేను పాపములో పుట్టినవాడను, పాపములోనే. హల్లెలూయా. ఎక్కడ ధరించి ఉంటున్నామట మనము? పాపములోనే. ఓకే. మనము మనుషులము, పాపరీతిగానే జన్మించి ఉంటున్నాము. కానీ దేవుడు మనకు ఒక అవకాశం ఇచ్చి ఉంటున్నాడు కదా. ఆయన రక్తము చేత మనను కడిగి ఉన్నాడు కదా. ఆయన కృప చేత మనకు ఆయన ఉచితమైన ప్రేమను మనకు పంచి ఉన్నాడు కదా. మరి ఎందుకు దానిని మర్చి ఉంటున్నాము?
ఈ నూతన సంవత్సరంలో నువ్వు అడుగు పెట్టాలనుకుంటున్నావేమో, నీకన్నా గొప్ప ధనవంతులు, నీకన్నా గొప్ప వాళ్ళు, గొప్ప జ్ఞానులు, తత్వవేత్తలు అనేక మంది ఈ సంవత్సరమును చూడలేక కాలగర్భంలో కలిసిపోయి ఉంటున్నారు. అవునా కదా? దేవుడు నువ్వు అనుకుంటున్నావేమో ఆశీర్వాదం అంటే ఏందనుకుంటున్నావు? ఒక 100 కోట్లు ఆస్తి ఉండగానే ఆశీర్వాదం అనుకుంటున్నారా? 1000 ఒక కారు ఉండగానే ఆశీర్వాదం అనుకుంటున్నావా? పిల్లలు ఉండగానే ఆశీర్వాదం అనుకుంటున్నావా? అది కాదట నా యేసయ్యకు నిజమైన ఆశీర్వాదం. నీవు నీ జీవితంలో నీవు కాదు, నువ్వు అనేక మందికి ఆయన ఇచ్చిన ప్రేమను ఎప్పుడైతే నువ్వు పంచుతావో, ఆయన చూపిన కృపను నువ్వు అనేక మందికి ఎప్పుడైతే చూపుతావో, ఎప్పుడైతే నువ్వు ఆయనకు విధేయత కలిగి ఉంటావో, అప్పుడే నిజమైన ఆశీర్వాదమట. హల్లెలూయా. ఎప్పుడైతే నువ్వు పాపములో పుట్టినవాడవు, నీవు తెలుసు దేవునికి నువ్వు ఎక్కడ పుట్టినవని, పాపంలోనే పుట్టినవాడవని, కానీ నీకోసం ఆయన కలువరి శిలువలో రక్తమును కార్చి ఉంటున్నాడట. హల్లెలూయా. ఎప్పుడైతే నువ్వు నీ జీవితంలో మార్చుకుంటావో, యోబు తన జీవితంలో ఏమి తప్పిదములు చేయలేదని దేవుడే చెప్పి ఉంటాడు. బట్ కాకపోతే తన కుటుంబము నాశనము కావడానికి ఆయననే కారకుడట. ఎలా అంటే ఆయన జీవితములో ఆయనకి ఇచ్చిన ఆయన కృప, దేవుడు ఆయనకు చాలా గొప్ప కృప ఇచ్చి ఉంటున్నాడు. కానీ ఆయన పిల్లల కోసము రోజు ఏం చేస్తాడట? ఆయన ఉదయకాలం లేవగానే బలిని అర్పిస్తాడట. సాతానుగాడు ఎక్కడ శోధిస్తాడట? సాతానుగాడు ఎక్కడ శోధిస్తాడు? మనుష్యుని యొక్క ఆలోచనలను శోధిస్తాడు. ఆయనకు తెలియదా ఆయనను రక్షించేవాడు దేవుడే అని? ఆయనకు తెలుసు కదా, ఆయన గొప్పవాడే కదా. ఆయన భార్య ఆయనను దూషించినప్పుడు ఆయన జ్ఞానం కలిగి ఉన్నాడే. మరి ఫస్ట్ ఆ జ్ఞానం ఎట్టిపోయింది? బలిని అర్పించడం అవసరమా? కాదు కదా. ఆదామవ్వలని సాతానుగాడు శోధించాడా? లేదంటే పాపంలో ఫస్ట్ వీళ్ళు పడిపోయి ఉన్నారా? సాతానుగాడు శోధించాడా? కాదు కదా తమ్ముడు. సాతానుగాడు ఎట్లా శోధిస్తాడు? సాతాను శోధించలే. వీరి యొక్క ఆలోచనలు ఎలా ఉన్నాయి? ఆ పండు పైన దేవుడు చెప్పి ఉన్నాడు ఆ పండును తినద్దని. కానీ వీరి ఆలోచనలు ఎప్పుడైతే ఆ పండు మీద పడ్డాయో అప్పుడే సాతానుని వాడు పట్టుకున్నాడు, సాతానుగాడు వాళ్ళని. కాబట్టి మనము మన జీవితములో ఈ నూతన సంవత్సరములో అడుగు పెడుతున్నాము. మనము జ్ఞానము కలిగి ఎప్పుడైతే ఉంటామో, దేవుని యొక్క కృపను మనం ఎప్పుడైతే పొందుకుంటామో అప్పుడే జ్ఞానమును హల్లెలూయా, జ్ఞానము అంటే మన సొంతము అయిపోతుందట. అందుకోసమే దేవుడు ఈ రాత్రికాల సమయంలో మనకు ఒక గొప్ప కృపనియబోతుంటున్నాడట. యోహాను 3:16. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను, కాగా తన అద్వితీయ కుమారునిగా విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్య జీవము పొందినట్లును ఆయనను అనుగ్రహించెను. హల్లెలూయా. దేవుడు ఏం చేసినట? లోకమును ఎంతగానో ప్రేమించి ఉంటున్నాడట. అందుకోసమే తనకు ఇష్టానుసారుడైన తన అద్వితీయ కుమారుని మన కోసము ఇచ్చి ఉంటున్నాడు. కాబట్టి నువ్వు ఎప్పుడైతే విశ్వాసముతో ఆయనను వెతుకుతావో, విశ్వాసముతో ఎప్పుడైతే నేను ఆయన తట్టు చూస్తావో, దేవుడు నీకు నిత్య జీవమును ఇస్తాడట. హల్లెలూయా. సమయం లేదు కాబట్టి దేవుడు నాకు ఇచ్చిన సమయము చాలా కొద్దిగానే ఉన్నది కాబట్టి చిన్ని వాక్యం దేవుడు దీవించునుగాక. దేవుడు సమయము మరొకసారి ఇస్తే బహుగా మీతో అందరితో మాట్లాడుతున్నాను. హల్లెలూయా.
హల్లెలూయా. శబ్దం గట్టిగా దేవునికి స్తోత్రం. దేవుడు కుమారుని కుటుంబాన్ని దేవుడు ఇంకా బలముగా ఆశీర్వదించునుగాక. హల్లెలూయా. మంచిది. ఇంకొక 5 నిమిషాలు శేఖరు చెప్తానని మాట్లాడుతున్నాడు గనక ఒక 5 నిమిషాలు, కేవలం ఒక 5 నిమిషాలు దేవుని వాక్యం చూసుకొని వాక్యంలోనికి వెళ్ళిపోదాం. ఒక 5 నిమిషాలు. స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. మరొకసారి మీ అందరికి నూతన సంవత్సర శుభాకాంక్షలు. హల్లెలూయా. అపోస్తుల కార్యము 3వ అధ్యాయము మొదటి నుంచి కొన్ని వచనాలు చూసుకుందాం. ఆమేన్. హల్లెలూయా. అపోస్తుల కార్యములో పేతురు యోహాను శృంగారం అనే ప్రతిరోజట వాళ్ళు దేవాలయానికి వెళ్ళి ప్రతిరోజు దేవాలయంలో కొంత సమయం గడుపుతూ వచ్చేటువంటి వారట. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఆ పగలు ఇంచుమించు 3 గంటల సమయం ఇప్పుడు వాళ్ళు రోజువారీగా రోజు మందిరానికి పోయి అలవాటు వరకు ఉంది కనుక అలాగుననే ప్రతిరోజు వెళ్ళేటువంటి సమయంలో వారు ఆ 3 గంటలప్పుడు వెళ్ళుచున్నప్పుడు పుట్టినది మొదలుకొని కుంటివాడు ఒకడట ఆ దేవాలయం దగ్గర రోజు కూర్చొని భిక్షం అడుగుతూ ఉన్నాడట. దేవుని స్తోత్రం. హల్లెలూయా. వాడు రోజు భిక్షం అడుగుతున్నప్పుడు ఆ మందిరానికి, ఇప్పుడు ఊరూరుకు మందిరాలు ఉన్నాయి కానీ యెరూషలేములో ఒకటే మందిరం ఉండే. హల్లెలూయా. ఆ మందిరంలో వారు ప్రతిసారి అక్కడ ఆరాధన చేయడానికి కానీ కూడుకోవడానికి కానీ వాళ్ళ యొక్క చుట్టుప్రక్కల ప్రాంతాల్లో ఆయా ప్రాంతాల్లో అక్కడక్కడ ఉన్నప్పుడు ఆ మందిరానికి రావడానికి వాళ్ళు ఎంత దూరమైనా సరే ఉండి ఆ మందిరానికి వచ్చి ఆరాధన చేసి వెళ్ళేటువంటి వారు. అయితే అట్లా ఇప్పుడు మెదక్ చర్చి ఉంది కాబట్టి మెదక్ చర్చికి ఎంతమంది పోతారు? మామూలుగా అన్ని చర్చిలు ఉన్నది ఒక ప్రత్యేకత కాబట్టి అక్కడ చూడడానికి, ఆ యొక్క వింతను చూడడానికి కొంతమంది, దేవుని మీద అభిమానంతో కొంతమంది, విశ్వాసంతో కొంతమంది, ఎట్లాగైతే దాన్ని సందర్శించడానికి వెళ్తారో ఇక్కడికి వచ్చేటువంటి వారిని పోయేటువంటి వీడు భిక్షవాడు కనుక, వీడు కుంటివాడు కనుక వీడు ఏం పని చేయలేని సిచ్యువేషన్లో ఉన్నాడు, వాడు ఏమి చేయలేడు కనుక ఆడేమన్నా దొరుకుతుందేమో అనే ఆలోచనతో మందిరం దగ్గర కూర్చుండి వచ్చేటువంటి వారిని పోయేటువంటి భిక్షం అడుగుతూ వస్తూ ఉన్నాడు. అలాగే ఈ పేతురు యోహానులు వారు కూడా యొక్క మందిరానికి వెళ్ళేటువంటి సమయంలో వీరు కూడా మాకేమైనా ఇస్తారేమో అని వారిని తేరి చూసి వారిని భిక్షం అడుగుతున్నప్పుడట వాళ్ళు ఏమంటారో చూడండి ఒకసారి. పేతురు యోహాను దేవాలయంలో ప్రవేశింపబోనప్పుడు వాడు చూసి భిక్షం అడుగగా పేతురు యోహాను వారిని తేరి చూసి మా తట్టు చూడమనిరి. హల్లెలూయా. యాకోబులో ఒక మాట ఉంది, దేవుని యొద్దకు రండి అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చును. హల్లెలూయా. ఎప్పుడైతే మనం దేవుని తట్టు తేరి చూస్తామో, ఎప్పుడైతే మనము దేవుని మీద ఆశ కలిగి జీవిస్తామో, నీవేదైతే కోరిక కోరుతున్నావో అది దేవునికి ఇష్టానుసారంగా ఉంటే దేవుడు దాన్ని నెరవేర్చడానికి సిద్ధంగా ఉన్నాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఇక్కడ వీడు ఏదో పొద్దుకోవాలని ఆలోచనతో ఇక ఈ భిక్షగాడు అక్కడ కూర్చున్నాడు. వాళ్ళ దగ్గర ఉన్నది ఏంటంటే మన వెండి బంగారం మా దగ్గర లేవు కానీ మాకున్నదే మేము ఇచ్చుచున్నామని నజరేయుడైన యేసు నామములో మీరు లేచి నిలబడమన్నా కానీ వాడు లేచి నడిచినట్లుగా దేవుని వాక్యం సెలవిస్తుంది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. స్వస్థత పొందాలని ఆలోచన రాలేదు కానీ ఏదో నాకు దొరుకుతుందన్న ఆశతో ఇక్కడ మందిరం దగ్గర కూర్చున్నాడు. వాని ఆశను దేవుడు తృప్తిపరిచాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మనం కూడా మందిరానికి వస్తున్నప్పుడు ఏదో పొందుకుంటాము, ఏదో ఆశీర్వాదం పొందుకుంటాం, లేకపోతే ఇంకా ఏదో పొందుకుంటాం ఆలోచన రాకుండా దేవుని యొద్ద మన ఆత్మీయ జీవితంలో ఏదో పొందుకోవాలని ఆశతో ఎప్పుడైతే వస్తావో ఆశ కలిగిన ప్రతి ప్రాణాన్ని తృప్తిపరుస్తానని దేవుని వాక్యం సెలవిస్తుంది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. దేవుడు వీరితో ఉన్నప్పుడు వీరు ఎలాంటి అద్భుతాలు చేయలేదు. దేవుడు వీరితో ఉన్న రోజులు వాళ్ళు ఏమి కూడా చేయలేదు. కానీ మార్కు సువార్తలో చూసుకున్నప్పుడు దేవుడు ఒక అద్భుతం చేస్తాడు. అయినా శిష్యుల దగ్గరికి
కొంతమంది వచ్చి అయ్యా మరి ఇది స్వస్థత ఎట్లా జరుగుతుందని చెప్పి వాళ్ళు అడిగినప్పుడు మాతోటైతే ఈ పని కాదు, కానీ దేవుడే పని చేస్తాడని దేవుని దగ్గర తీసుకొని వెళ్ళినప్పుడు దేవుడు వారిని గర్దించి అంటాడు, నా నామంలో మీరు నమ్మి. మార్కు సువార్త చూసుకుందాం. మార్కు సువార్త 16వ అధ్యాయం 17వ వచనం చూద్దాం. నమ్మిన వారి వలన ఈ సూచక్రియలు కనబడును. ఏమనగా నా నామమున దయ్యములు వెళ్ళగొట్టుదురు, కొత్త భాషలు మాట్లాడుదురు, పాములను ఎత్తి పట్టుకుందురు, మరణకరమైనది ఏది త్రాగినా అది వారికి హాని చేయదు, రోగుల మీద చేతులు ఉంచినప్పుడు వారు స్వస్థత నొందురు అని వారితో చెప్పాను. హల్లెలూయా. ఎందుకంటే దేవుడు చెప్పిన మాటను వీళ్ళు అనుసరిస్తూ ఆయన ఆజ్ఞలను గైకొంటూ వస్తున్నారు కనుక దేవుడు అపోస్తులకు ఇచ్చిన అభిషేకాన్ని బట్టి వాళ్ళు ఇది మా వలన కాదు, కానీ దేవుడు మాకు ఇచ్చిన అధికారం ద్వారా వీడు స్వస్థత పొందుతాడని వాళ్ళు తండ్రి యొక్క కుమారుని యొక్క పరిశుద్ధాత్మ నామంలో స్వస్థత పొందుకోమని ఆజ్ఞ మాట చెప్పినప్పుడు ఆ మాట ప్రకారం దేవుడు వారికి స్వస్థత ఇచ్చినట్టుగా దేవుని వాక్యం సెలవిస్తుంది. ఎప్పుడైతే మనం నమ్మి విశ్వసిస్తామో ప్రతి కార్యం పొందడానికి ఆస్కారం ఉంటుంది. దేవుని వాక్యం సెలవిస్తుంది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. నీ జీవితంలో నా జీవితంలో ప్రతిదాన్ని ఎప్పుడైతే దేవుని దగ్గర మనం పొందుకుంటా మన విశ్వాసంతో ఎప్పుడైతే ఉంటావో సమస్తము చేయడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. కానీ మనమే దేవుని పైన ఆశ లేక అవిశ్వాసంతో భిక్షగా వాడు ఉన్నాడు. మరి దేవుని దగ్గరకు వచ్చి నాకు స్వస్థత కావాలని ప్రార్థన చేస్తే వాడు స్వస్థత పొందేటోడే. కానీ మన జీవితం ఎలాగుందంటే ఇంకా భిక్ష పెట్టుకొని బతుకుతాము. ఒకవేళ స్వస్థత పొందితే ఇంకేమైనా కష్టం చేయాలని వాని మైండ్ సెట్ ఉందో, కష్టం చేస్తే ఈ కష్టం చేయాలా ఇంకేమైనా పని చేయాలని ఆలోచన కలిగి మనకు భిక్ష మెత్తుకుంటుండా ఏముందో బైబిల్లో రాసి లేదు. కానీ ఏదో పొందుకుంటానో ఇక్కడికి వస్తే ఏదో దొరుకుతుందని ఆశతో వచ్చాడు. ఆశ కలిగిన ప్రాణాన్ని దేవుడు తృప్తిపరిచినట్లుగా దేవుని వాక్యం సెలవిస్తుంది. హల్లెలూయా. ఈ మాటలు దేవుడు దీవించి మన హృదయంలో ఉంచునుగాక. కొద్ది నిమిషాలు యవన బిడ్డలు పాటలు పాడారు, ఆరాధన చేశారు, వాక్యమును నీ సన్నిధిలో పంచుకోవాలని ఆశ కలిగి కొద్ది నిమిషాలు మాట్లాడి ఉన్నారు. ప్రభా, చిన్న బిడ్డలు నీ సన్నిధిలో స్కిట్ వేసి డ్యాన్సులు చేసి నాట్యములు చేసి నీ నామాన్ని ఈ రాత్రంతా మహిమపరిచా. అతి ప్రాముఖ్యమైన నీ లేఖన సందేశముని రాత్రి మేము మాట్లాడబోతుండగా మా అందరి మధ్యలో నీ ఆత్మాభిషేకమును కుమ్మరించి మాకు సంఘమునకు ఈ సంవత్సరం ఆరంభములో బలమైన గొప్ప అభిషేకము కలిగిన వర్తమానం నీ ఆకాశ వాక్యాల నుంచి మా అందరి మీదికి దిగి వచ్చునుగాక. ఆ వర్షములో మేమందరము తడిసి నూతనమైన స్థిరత్వములో మేమందరం ముందుకు నడుచున్నట్లుగా నీ కృప విడుదల చేసి మీరే కార్యము జరిగించి బలపరచుమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. మంచిది. అందరము లేఖనములు తీద్దాం. బైబిల్ గ్రంథములు తీసి లూకా శుభవార్త 13వ అధ్యాయం 6 నుంచి 9 వరకు చదువుకుందాం. అందరు బైబిల్ తీయండి. లూకా శుభవార్త 13వ అధ్యాయం 6 నుంచి 9 వరకు స్పష్టంగా చదువుకుందాం. ఉపమానము చెప్పెను. ఒక మనుషుని ద్రాక్ష తోటలో అంజూరపు చెట్టు ఒకటి నాటబడి ఉండెను. పండ్లు వెదక వచ్చినప్పుడు ఇదిగో 3 ఏండ్ల నుండి నేను ఈ అంజూరపు చెట్టు పండ్లను వెదుకుచున్నాను, గాని ఏమీ దొరకలేదు. దీనిని నరికివేయము, దీని వలన ఈ భూమి ఎలా వ్యర్థమైపోవాలనని ద్రాక్ష తోటమాలితో చెప్పాను. అయితే వాడు, అయ్యా, నేను దాని చుట్టూ త్రవ్వి వెరువు వేయు మట్టుకు ఈ సంవత్సరము కూడా ఉండనిమ్ము, అది ఫలించిన సరే, లేని ఎడల నరికి వేయమని అతనితో చెప్పెను. చెబుదాం. ఈ లేఖన వాక్యమును బట్టి దేవునికి స్తోత్రము చెబుదాం. త్వరగా అరగంట లోపు ముగించే ప్రయత్నం చేస్తా. రేపు ఉదయకాలం మనం శ్రద్ధగా బాప్తీసాల కార్యక్రమాలు ఉన్నాయి కాబట్టి బాప్తీసాలు అయిపోయిన తర్వాత వాక్యమును ఎక్కువ విందాం. త్వరగా ముగించడానికి మిమ్మల్ని ఆయాస పెట్టకుండా త్వరగా ముగిస్తాను. అంజూరపు చెట్టు, ద్రాక్ష తోటలో పలికిన అంజూరపు చెట్టు. ఏ తోట అది? ద్రాక్ష తోటలో ఒక అంజూరపు చెట్టు ఉంది.
ఆ అంజూరపు చెట్టు దగ్గరికి దేవుడైన యెహోవా యేసు ప్రభుల వారు వచ్చినప్పుడు ఆ అంజూరపు చెట్టును చూసినప్పుడు గత 3 సంవత్సరాల నుంచి అంజూరపు చెట్టును చూస్తున్నాడు, కానీ ఆ అంజూరపు చెట్టు ఫలించటలేదు. ఫలించినప్పుడు దేవుడైన యెహోవా యేసు ప్రభుల వారు అక్కడికి వచ్చి తోట యజమానితో అంటున్నాడు, ఈ చెట్టు ఫలిస్తలేదు గనక దీనిని నరికివేయి, దీని వలన భూమి ఉపయోగము లేకుండా వెడలిపోతుంది గన దీనికి నరికివేయి అని అన్నాడు. అన్నప్పుడు తోట యజమాని ఏమంటున్నాడు, అయ్యా ఇంకొక సంవత్సరము దానికి అవకాశం ఇయ్యు, ఈ సంవత్సరం ఒకవేళ అది ఫలించకపోతే నువ్వు ఏ పని అయితే చేయమంటున్నావో ఆ పని చేయడానికి నేను సిద్ధమే అన్నాడు. ఇది లేఖనములో మనం అందరము చదువుకున్న మాట. దేవుడైన యెహోవా మనందరికీ తెలుసు, మన కొరకు రక్తము కార్చి ప్రాణం పెట్టిన మన తండ్రి. ద్రాక్ష తోటలో అంజూరపు చెట్టు, ద్రాక్ష తోట అనగా లోకం, అంజూరపు చెట్టు అనగా విశ్వాసి. గమనించండి, మరలా చెప్తున్నాను. ద్రాక్ష తోట అనగా లోకము, ఈ లోకములో అంజూరపు చెట్టు అనగా విశ్వాసి. ఈ విశ్వాసిని చూడడానికి దేవుడు 3 సంవత్సరాల నుంచి వస్తున్నాడు. వెనకకెళ్దాం 3 సంవత్సరాలు, 2025కు 3 సంవత్సరాలు వెనకకు, అంటే ఎంత? 2024, 2023, 2022. 2022 నుంచి ఒక విశ్వాసి అక్కడ అనుకోవాలి నేనే. అర్థమైంది కదా? మీ అందరికీ చెప్తున్నమాట అందరికి అర్థమవుతుంది కదా? ఆ విశ్వాసి ఎవరు? ద్రాక్ష తోటలో అంజూరపు చెట్టు అనబడిన విశ్వాసి నేనే. నీ దగ్గరికి దేవుడు 2022, 2023, 2024లో కూడా నీ దగ్గరకు వచ్చి నువ్వు ఏమైనా ఫలిస్తున్నావా, ఆత్మానుసారంగా ఏమైనా వర్ధిల్లుతున్నావా, వాక్యములో, ప్రార్థనలో, ఆరాధనలో, ఉపవాసములో నలగొట్టుకొని శరీరమును ఆత్మను నలగొట్టుకొని అలవాట్లను తునప్రాయంగా తగ్గించుకొని అన్ని విషయములో ఏదైనా మార్పు చెందావా, ఏమైనా ఫలించావా అని దేవుడు నిన్ను చూడడానికి గత 3 సంవత్సరాల నుంచి వస్తున్నాడు. నీ దగ్గర ఆయనకు ఏ ఒక్క ఫలము కూడా కనిపిస్తలేదు. మరి ఎలా? అప్పుడు దేవుడు అంటున్నాడు, ఇక సరిపోయింది, 2024వ సంవత్సరం మీ జీవితము చాలు అని దేవుడు నిర్ణయించేశాడు. గమనించాలి, మరలా చెప్తున్నాను ఈ మాట. 2024వ సంవత్సరం మీ జీవితానికి చాలు. మీరు భూమి మీద ఉన్న ఉపయోగం లేదు. సంవత్సరాలు మారుతున్నాయి కానీ ఫలభరితమైన జీవితము లేదు, వద్దు అని దేవుడు అనుకున్నాడు. అయితే దేవునికి విశ్వాసికి మధ్యలో ఒక తోట మాలి, తోట యజమాని ఒక ఆయన ఉంటాడు, ఆయనే సేవకుడు. ఆ సేవకుడు అంటున్నాడు దేవునితో, ప్రభువా 3 సంవత్సరాలు చూసావు కదా, ఈ ఒక్క సంవత్సరం అవకాశం ఇయ్యు. ఈ సంవత్సరం గిట్లా ఫలించకపోతే, ఈ సంవత్సరం గిట్లా మారకపోతే నువ్వు ఏదైతే నరికి వేయాలనుకుంటున్నావో, ఏదైతే తీసేయాలనుకుంటున్నావో వారిని తీసేయి అని తోట యజమానుడు దేవునితో చెప్పినందుకు ఆ యజమానుని మాటను దేవుడు మన్నించి 1 సంవత్సరమును దేవుడు మరలా దయాకిరీటముగా ఆయుష్ను పెంచుకుంటూ వచ్చేశాడు. హల్లెలూయా. గత సంవత్సరమే మన జీవితం. ఈ సంవత్సరం పెరిగింది అని అంటే నీ కొరకు ప్రార్థన చేయవారు ఎవరో నీ వెనక ఉన్నారు, నీ దేవునితో మాట్లాడుతున్నారు. ఫలించకపోయినా, అభివృద్ధి చెందకపోయినా, ప్రార్థన చేయకపోయినా, వాక్యము చదవకపోయినా, ఆరాధన చేయకపోయినా, ఉపవాసం ఉండకపోయినా, దేవునిలో నిలబడకపోయినా, దేవుడు నీకు ఆయుష్ను ఇచ్చాడు అంటే నీ వెనక ప్రార్థన చేసే దైవజనుడో, ప్రార్థన చేసే దైవజనురాలో, నీ తల్లో, నీ తండ్రో, నీకు సంబంధించిన వారు ఎవరో నీ గురించి ఏడుస్తున్నారు గనక వారి ప్రార్థనను బట్టి దేవుడు ఈ సంవత్సరం నీకు దయాకిరీటంగా దయచేశాడు. అంజూరపు చెట్టును ఆయుష్ను పెంచినట్టుగా దేవుడు ఈ సంవత్సరం కూడా మనకు ఆయుష్నిచ్చాడు గనక 2025వ సంవత్సరంలోనికి వచ్చేసాం.
ఇప్పుడు చెబుదాం ఇక్కడ దేవునికి స్తోత్ర. ఎంతమంది వచ్చారు దేవుని దయా కిరీటములో ఉన్న 2025వ సంవత్సరములోనికి? ఎంతమంది వచ్చారు? రాలేదా మీరు? ఎంతమంది వచ్చారు? అందరూ వచ్చారు. అయితే ఇక్కడ మీకు ఇంకొక మాట చెప్తా. అందరు మేలుతోనే ఉన్నారు కదా? వచ్చిన వాళ్ళందరూ అందరు మేలుతోనే ఉన్నారు కదా? నూతన సంవత్సరములోనికి ఒక సంవత్సరము సేవకుని ప్రార్థననో, సేవకురాలు ప్రార్థననో, నీ కుటుంబం ప్రార్థననో, ఎవరో ఎక్కడైనా అర్జీ పెట్టుకున్న ప్రార్థన. హల్లెలూయా. చెబుదాం గట్టిగా దేవునికి స్తోత్రం. ఇక్కడ ఒక చిన్న కథ చెప్పాలనుకుంటున్నా మీకు. ఏం చెప్పాలనుకుంటున్నా? కథ ఎంతమందికి ఇష్టము? భాగవతం ఎంతమందికి ఇష్టం? కథ అనగా నా కథ అనుకున్నారు మీరు. నేను ఆ కథల గురించి చెప్తున్నా. లోకంలో ఉన్న కథల గురించి ఎంతమందికి ఇష్టం? మ్యాక్సిమం అందరికి ఇష్టమే. ఇష్టం ఉండదా? ఇష్టం ఉంటుంది. లోకంలో ఉన్న భాగవతాలు కానీ, ఎల్లమ్మ కథలు కానీ, సిద్యోగాలు కానీ ఎంతమందికి ఇష్టం? మ్యాక్సిమం అందరికి ఇష్టమే. వాడు తెల్లదాకా 3 కానీ 4 గంటల దాకా వేసుకొని గల్లగల్లగా అని అంటే ఏం ఎగురుతుండు, దుంకుతున్నాడు, ఏం చేసిండే అందరూ. ఇప్పుడు వాక్యం అనగానే నన్ను అంటే అన్నారు కదా, అందరు తలకాయ కిందికి. అంతేనా? తలకాయ కిందికి లేచేటోళ్ళు, వచ్చేటోళ్ళు. హల్లెలూయా. చెబుదాం గట్టిగా దేవునికి స్తోత్రం. నేను కూడా నేర్చుకున్న కొన్ని కథలు. ఇక మరి మెలకుతో ఉంచాలంటే కొన్ని చెప్పాలి, ఇక తప్పేటట్లేదు. అయితే కొన్ని రోజుల క్రితము ఒక మనుషుడు దేవుణ్ణి నమ్ముకున్నాడు. అది మీ గురించే నేను చెప్పేది. ఏవి కూడా ఇంకో జాలకించి వచ్చేటి కాదు. అవన్నీ నా సొంత కవిత్వాలే. అవి నేను అప్పుడప్పుడు వాళ్ళ పేరు చెప్పి మీకు చెప్తా. మీరు అందరూ ఏమనుకోవాలి, ఇదంతా మా అయ్యగారితే మా గురించి చెప్పినా మీరు ఫీల్ కావాలి. ఫీల్ కాకపోతే అది మీ ఇష్టం, ఇక నేను దాన్ని ఏం చేయలేను. ఓకే. కొన్ని సంవత్సరాల క్రితం ఒక విశ్వాసి దేవుని నమ్ముకున్నాడు, విశ్వాసిగా మారిండు. రేపు కొంతమంది మారబోతున్నారు బాప్తీసాలు తీసుకొని. అంతేనా? అంటే అయ్యగారు మేము ఇవాళ పిశాచులమా, రేపు మారుతున్నాం? కాదు. మీరు దేవుని బిడ్డలే కానీ రేపు సంపూర్ణంగా మారుతారు. అంటే ఇంతవరకు మీరు సంపూర్ణంగా కామా? ఒక క్వశ్చన్ అని వేస్తుందా ఆకాంక్ష? అయితే కావచ్చు అన్న, నువ్వు ఎట్లా అనుకో. ఎందుకంటే పెంచిన కాబట్టి నీకు ప్రేమ ఎక్కువ. పెంచినందుకు ప్రేమ ఎక్కువ, కానీ కొన్ని క్వశ్చన్లు వేయాలి గట్టెట్లా అని. అంతేనా మాటినా? హల్లెలూయా. పెంచినంత మాత్రాన క్వశ్చన్లు కూడా వేయాలి. అయ్యగారు మేము అవిశ్వాసులమా? అంతేనా బిడ్డ? అంత దూరం కెంచి వచ్చిన అయ్యగారు, మాసపురం కెంచి వచ్చిన నేను అవిశ్వాసినా ఏమి? అంతేనా? కాదు. మీరు అంత విశ్వాసులే కానీ నూతన జన్మలోనికి రేపు రాబోతున్నారు. అది నేను చెప్పేది. అయితే మీలాంటి వ్యక్తే కొన్ని సంవత్సరాల క్రితము దేవుని సన్నిధిలో బాప్తీసం తీసుకున్నాడు. బాప్తీసం తీసుకున్న తర్వాత అతన్ని ఐపీసీ ఇండియా పెంతెకోస్తు దేవుని సంఘము దొమ్మాట గ్రూపులో చేర్చేసినాక ఆయన ఏం రిక్వెస్ట్ పెట్టుకున్నాడు ఆ రోజు అని అంటే, ఈ రోజు నేను బాప్తీసం తీసుకున్న గనక నా జీవితాంతంలో ఏదైనా శ్రమ కలిగినా, కష్టం కలిగినా దేవుడు అక్కడ నుంచి నన్ను విడిపించేటట్టుగా మీ ప్రార్థనలో నన్ను జ్ఞాపకం చేసుకోండి అన్నారు. దాని వాళ్ళు పెద్దగా పట్టించుకోలేదు, కానీ ఒకడో ఇద్దరు పట్టించుకున్నారు. ఇప్పుడు గ్రూప్లో పెట్టినాయని మీరు పట్టించుకుంటారు? ఒకవేళ పట్టించుకుంటారైతే ప్రతిసారి మీరు ప్రార్థనకు వస్తారు. పట్టించుకుంటారమ్మా? స్టేటస్లో చూస్తారు, బర్త్డేలకు విశేష చెప్తారు, పెళ్లి రోజులకు శుభాకాంక్షలు చెప్తారు. కానీ వాడు శిరసిలోకి వచ్చినాక కూడా వాక్యాలకు బదులు అన్ని చూస్తారు. కానీ మన గ్రూపులో అమ్మా మళ్ళీ పెట్టిన అయ్యగారు లేనిపోయింది, ఇది చూసేందుకు, చూసిన మన టిక్కువాడు ఎందుకు, టిక్కువాడు తిన గుర్తు పెట్టుకునేందుకు కానీ దాన్ని స్కిప్ చేసేస్తారు. కానీ కొంతమంది మంచోళ్ళు చూసి, అయ్యో పిల్లగాడు స్టీవెన్ ఈ రోజే బాప్తీసం తీసుకుని కదా, అడిగిన కదా అని ప్రార్థన చేశారట. ప్రభువా, అతని జీవితాంతంలో ఏదైనా శ్రమ వచ్చినా, కష్టం వచ్చినా, బాధ వచ్చినా, ఇరుకు వచ్చినా, ఇబ్బంది వచ్చినా తప్పినైనా అని ప్రార్థన చేశారట. ఒక 2-3 చేసి పెట్టిరు ప్రార్థన. వాడు ఒక 2-3 ఏళ్ళు బాగానే వచ్చిండు. బాప్తీసం తీసుకున్న కొత్తలా ఉజ్జీవం ఉరకలేసింది. రండి జనులారా ఎత్తుకున్నాడు పాట గట్టిగా. ఆ ఉజ్జీవానికి ఇక అంతే లేదు, ఆ పాటలకు ముగింపే లేదు. పాడుతున్నాడు. ఇక సంఘస్థులు అంటారట, ఎటువంటి విశ్వాసి దొరికిందండి మనకు. మీరు ఎప్పుడైనా వాడారా ఇటువంటి పాటలు? గొంతు చూడు, స్వరము చూడు. అబ్బా, 3 ఏళ్ళ తర్వాత మళ్ళీ కిందికి దిగుడు మొదలుపెట్టిండు. 4వ ఏడుకు కిందికి, 5వ ఏడుకు వచ్చే వరకు బార్ షాప్లో, బీర్ షాప్లో కనబడుతున్నాడు. పురుషులకు ఇది చెప్పిన అనుకోండి, స్త్రీలకు మీరు అనుకోండి, ఇక పనికి మాల పనులకన్నిటికీ వీళ్ళు అలవాటు అయిపోయారు.
అయిపోయిన తర్వాత 20 ఏళ్ళ నుంచి చర్చికి వస్తుంది కదా ఈయన, సంఘ పెద్ద అనుకోండి, చేసేపటికి సంఘ పెద్ద అమ్మ అనుకోండి. ఇక వీడు మొన్నదాకా పాట పాడే ఆరాధన చేసి అన్ని చేసి ఇలా బీర్లా బ్రాండీ విస్కీ తాగుతున్నా కూడా మరి వీనికి ఏం శోధన వస్తలేదు, ఏం శ్రమ కలుగుతలేదు అంటే మనం కూడా చేసే తప్పేమీ లేదు అని అనుకున్నారు. వీడు జర్రంత ఏదో మొదలుపెట్టిండు. మొదలుపెట్టిన 15 రోజులకు దేవునికి స్తోత్రం అన్నాడు. పరదేశులము ప్రియులారా అని పాట పాడాల్సి వచ్చింది. ఇక ఈమె మొదలు పెడుతుందట, అగో వాడు తాగుతానేమో దేవుడు ఏమనలే, నా మొగని మీదనే నా కక్ష, నా మొగని మీదనే నా దేవునికి ఇంత పగ అని దేవుని మీద వాడు ఏడుస్తుందట. అయ్యగారు ఇంటికి పోయినప్పుడు అలా అంటుందట, అయ్యగారు ఏం లాభమయ్యా, ఏ దేవుడు సాయం చేయకపోయా, దేవుని ఇంట్లో ఆయన ఇంట్లో వాడా, ఆయన ఇంట్లో అంటే వచ్చిన అయ్యగారి ఇంట్లో చేసిన ప్రార్థన చేసిన అయ్యగారు మీద ఉన్న దేవుని ఇద్దరి మీద పోసేసింది, ఇంత కలిపేసింది అలా, దేవుని ఇంట్లో ఆయన ఇంట్లో అన్నది. ఆయన అంటే ఇంకోడు అయ్యగారే ఏది పాడగా నేనేదో ప్రార్థన చేద్దామని ఆపదలు ఉందని పోతే మాటిన ఏమన్నది మనవాడ అన్నది, అంటే అనేది అని మళ్ళీ ప్రార్థన చేసిన మళ్ళా అంటుంది, అయ్యగారు ఆగం చేసిపోయింది అయ్యా, నన్ను 10 ఎకరాలు జాగిచ్చిండు, బ్యాంకులో 5 లక్షలు పెట్టిండు, 2 పిల్లల్ని ఇచ్చిండు, ఇంకా ఆగం చేసిండట. ఆగం చేసినని మళ్ళీ అంటది, ఆయన ఇంట్లో ఈయన ఇంట్లో మనవాడ, ఆయన ఇంట్లో ఈయన ఇంట్లో ఈ మనవాడ సలగుండా 3 సార్లు అన్నది. అంటే అని మళ్ళీ ప్రార్థన చేసి బయటకు వచ్చినాక చెప్పిన, అమ్మ ఎందుకు ఊకే ఆయన ఇంట్లో ఈయన ఇంట్లో అంట, మరి ఏందయ్యా పక్కపోట ఆయన తాగుతుంటే దేవుడు ఊకున్నాడు, నా మొగని మీద ఎందుకు కక్ష కట్టిండు దేవుడు, ఓహో నీ బాధ అదా అంటే వీడు పోయినందుకు ఈమె పోయినందుకు నీ పాడగానే. అప్పుడు నేను చెప్పిన, అమ్మా నీ భర్త ఏడు అర్జీ పెట్టుకున్నట్టున్నాడు, ప్రభా ఒకవేళ తాగినా తప్పిపోయినా నన్ను కాపాడు ప్రభు అని బాప్తీసం తీసుకున్నప్పుడు అర్జీ పెట్టుకున్నట్టున్నాడు, గుట్టుకుమన్నాడు. వీడు అర్జీ పెట్టుకున్నాడు ఎప్పుడో, ఆ ప్రార్థన విని దయాకిరీటంగా సంవత్సరం కాపాడుకు, అదే ప్రాబ్లం అయిందట. కానీ లేకపోతే వీడు కూడా ఎప్పుడో యేసునామములో పరదేశులం అంటుండే అర్జీ పెట్టుకొని బతికిపోయాడు. ఇప్పుడు మీకు అర్థమైందని చెప్పే మాట. పాపం చేసేటోళ్ళు కూడా సంవత్సరాలు ఎట్లొస్తున్నాయా నూతన సంవత్సరంలోని కంటే తల్లిదండ్రులు అయ్యగారు వాని గురించి వెనక ఏడ్చి ప్రార్థన చేయడం బట్టి ఆ ప్రార్థన ప్రతిఫలమే 1 సంవత్సరము దయాకిరీటం మారుతాడేమో. ఫలిస్తలేడు, అసలు పోవాల్సిందే, కట్ చేయాల్సిందే, గొడ్డలు పెట్టాల్సిందే, అగ్నిలో కాల్చాల్సిందే. మరి ఎందుకు వచ్చింది నూతన సంవత్సరం? మళ్ళీ ఎందుకు బతికాడు? ఆయుష్ ఎందుకు పెరిగిందంటే ఒక్కటే, అతను వెనక రోదన చేసి ప్రార్థన చేసే సేవకుడు సేవకురాలో కుటుంబమో భార్యనో భర్తనో పిల్లలో తల్లిదండ్రులు ఎవరో దేవుని దగ్గర 1 సంవత్సరం చూడయ్యా వీడు మారుతాడు అని ఆ ఏడుపును దేవుడు దృష్టిలో పెట్టుకొని దయాకిరీటంగా అంజూరపు చెట్టుకిచ్చినట్టుగా మనకు దేవుడు ఆయుష్నిస్తున్నాడు. హల్లెలూయా. ఆ ఆయుష్ పొడగాలి, ఇంకా పెరగాలనంటే కొంచెం మనం మొగ్గ పెరగాలి. మనకు ఏం కావాలి? ఫలిస్తున్నాము అని దేవునికి తెలియాలి. అది ఫలిస్తున్నామని తెలియాలనంటే ఎఫెసీయుల రాసిన పత్రికలో మాట అంటాడు చూడండి, 4:22. ఎఫెసీ 4:22 త్వరగా ముగించేస్తాం. 4వ అధ్యాయం 22వ వచనములు అంటున్నాడు, నువ్వు ఫలించాలి అంటే, నువ్వు అభివృద్ధి చెందాలి అని అంటే 4:22లో చెప్తున్నాడు ఆ మాట. మునుపటి ప్రవర్తన విషయంలోనైతే మోసకరమైన దురాశల వలన ప్రాచీన స్వభావమును వదులుకొని చిత్తవృత్తి యందు నూతన పరచబడిన వారై పాత స్వభావమును వదులుకొని, అది మోసకరమైనది, దురాశల వలన చెడిపోయి పడిపోయి ఉన్న మీ జీవితాన్ని నూతన పరుచుకొని నవీన స్వభావం అంటే కొత్తదేనంటే అది వదిలితేనే కొత్తది వస్తుంది, అది వదలకపోతే రాదు. పాత నీరు పోతేనే కొత్తది వస్తుంది. పాతది అక్కడే ఉండి కొత్త నీరు వస్తే అది మురికి కుంట అవుతుంది. ఇంకా చెప్పాలంటే మన భాషలో చెప్పాలంటే అది మోరైతుంది. అంతేనా కాదా? ఆ నీరు ఆనే ఉంది, మళ్ళీ నీళ్ళు వచ్చి ఆగినాయి, దాని ఏమవుతుందయ్యా ప్రకాష్? మోరి కాదా? మోరి. దేవుడు ఏమంటున్నాడంటే అది వెళ్ళిపోవాలి. నీ జీవితంలో గత సంవత్సరం ఉన్న ఏ చెడు అలవాటైనా ఈ నూతన సంవత్సరంలో దాన్ని క్యారీ ఫార్వర్డ్ చేయొద్దు.
ఇటు తీసుకొని రావద్దు. దాన్ని వదిలేసి నీ కోపమా, నీ అవివేకమా, నీ అబద్ధమా, నీ మోసమా, నీ చెడ్డ మాటలా, నీ పనికిమాలిన జీవితమా, ఏదైనా ఉండండి, పాత జీవితమును పాత దానిలోనే మార్చేసి నూతన సంవత్సరములోనికి నవీన స్వభావమును ధరించుకొని రావాల్సిందే. అది వస్తే నువ్వు ఫలించినట్టు. అది కూడా రాకపోతే మళ్ళొక సంవత్సరం నీ కొరకు ఏడ్స్లో ఒక నలుగురు తయారు చేసుకోవాలి. హల్లెలూయా. చెబుదాము గట్టిగా దేవునికి స్తోత్రం. ఒక సేవకుడు ఒక మాట చెప్పాడు. చచ్చిపోతే ఏడ్స్టోళ్ళు నలుగురట, చచ్చిపోతే ఏడ్స్టోళ్ళు ఇద్దరట, మోస్టోళ్ళు నలుగురని సంపాదించుకోవాలట లోకంలో. తెలుసా మీకు సామెత? సస్తే నలుగురు మోస్టోళ్ళు లేనప్పుడు ఏం బతుకురు, అది కుక్క బతుకు అంటారు. నేనేమంటాను అంటే, నువ్వు బతికుండాలంటే నలుగురు నీ కొరకు ప్రార్థన చేసే వాళ్ళని ఏర్పాటు చేసుకో. నువ్వు ఫలించకపోతే ఇంత మంచి చెప్పేసి అయ్యగారు ఎవడన్నా దొరుకుతారా మీకు ప్రపంచంలో? మీరు చేయకపోతే కానీ మీ కొరకు నలుగురు ఏడుస్టోళ్ళని తయారు చేసుకోమని చెప్తున్నా. అది కిరాయి ఇస్తావా, కైకిలు పెట్టుకుంటావా, అది మీ ఇష్టం. హల్లెలూయా. ప్రార్థన కూడా కైకిలు ప్రార్థన చేసేటోళ్ళు కూడా ఉంటారు. తెలుసా మీకు? తెలియదా? అబ్బా, మీకు అన్నీ తెలుసు. మీకు చెప్తే ఆ గిదేనా అయ్యగారు అంటారు, కానీ మీకు తెలియదా కైకిలికి ప్రార్థన చేస్తూ? అసలు ఇప్పుడు ఒకళ్ళ పేరు తీసుకుంటా. ఇప్పుడు వరుణ్ ఉన్నాడు. వరుణు ఆయన రక్షించలే, ఆయన ప్రార్థన చేయలే, ఆయన బాప్తిసం ఇయ్యలే, ఆయన చేయలే. అయ్యగారు నాకు రోగం వచ్చింది, నాకు కొంచెం ప్రార్థన చేయి అని అంటే ఆయన అంటాడు, కింద నాది గూగుల్ పే ఉంది చూడు అంటాడు. ఈయన గూగుల్ పేలో 200 కొడితే ఆయన ఫోన్లో ప్రార్థన చేస్తాడు. వీళ్ళు ఎవరు తెలుసండి? ఎవరు వీళ్ళంతా? దైవజనులు కాదు సుమా, కైకిలు ప్రార్థన చేసేవాళ్ళు వీళ్ళంతా. కైకిలు నేనేమంటాను అంటే, ఇటువంటి వాళ్ళు నేను ఎంకరేజ్ చెయ్యా. ఆ గూగుల్ పేలు, ఫోన్ పేలు ఇచ్చేటోడు అసలు నా దృష్టిలో పాస్టరే కాదు. నేను అసలు లెక్కనే అదేంది, నేను గనాలే, బరాబర్ నేను గనాలే. నా బుట్లకించి నువ్వు తీసుకొని కైకిలికి ప్రార్థన చేస్తే ఏదేం పద్ధతి? అవునా కాదా? లెక్కనాది. ఇప్పుడు నేను వట్టిన నా చెరువు కష్టపడి అంగిజనగంగా ముళ్ళు గుచ్చంగా ఇది వాటి బుట్టలు వేసుకుంటే వీడు బుట్టలకేం జారిపోయామంటాడు. పాస్టర్ జర ప్రార్థన చేయి అంటే వాడు కింద అంటాడు, గూగుల్ పే చూసుకో. చూసినప్పా వీడు 200 ఇస్తే ప్రభువా దీవించు ఆమెన్ అంటాడు. 400 ఇస్తే ప్రభువా ఇంకా జర గట్టిగా దీవించు. 1000 కొట్టినాం అనుకో, ప్రభువా ఈ కుటుంబాన్ని, ఈ కుమారుని బాగా దీవించు. వాడు గంతే అంటాడు. వాడు దీవించడు, ఇది కాదు, అది పోదు. కిరాయి పాస్టర్లు ఉన్నారు. కిరాయి పాస్టర్ల దగ్గరికి నూతన సంవత్సరం మీరు ఎవరు వెళ్ళొద్దు. ఒక్కరు కూడా ఆమెన్ చెప్తలేరు. ఆమెన్. హల్లెలూయా. చెప్దామా గట్టిగా దేవునికి స్తోత్రం. నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, ప్రార్థన చేసేటోళ్ళు అయ్యి ఉన్నాడు, అవ్వు ఉన్నాడు, మనం ఉన్నామని చెప్పేసి మనం ప్రార్థన చేసుడు బంద్ చేస్తే 1 సంవత్సరం పొడిగిస్తాడు దయాకిరీటం. ప్రతి సంవత్సరం అది రాదు. నీ జీవితము అభివృద్ధి చెందాలనంటే నువ్వు ఫలించాల్సిందే. అందులో వేరే ఆప్షన్ నీకు లేదుగా. నూతనంగా నువ్వు మార్చబడాల్సిందే. నూతన స్థితిలోనికి నువ్వు రావాల్సిందే. ఒక మనిషి నూతనమైన జీవితంలోనికి రావాలనంటే చెడుతనమును విసర్జించాలి. కొలసీలకు రాసిన పత్రికల ఆ మాట అంటాడు, 3వ అధ్యాయం 8వ వచనం. కొలసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 8వ వచనంలో ఆ మాట అంటాడు, చూడండి. కోపము, ఆగ్రహము, దుష్టత్వమును, దూషణ, అది అయితే నూతనది వస్తుంది. అక్కడ ఎక్కడనే పెట్టుకుంటే ఎట్లుంటుంది? హలో, ఏమేమి మొదలు పెట్టాలంట? చదవండి బిడ్డ, ఆ మాట అందరు చదవండి. బైబిల్ ఉన్న వాళ్ళందరూ, లేని వాళ్ళకి పక్క పంట అందియండి. ఫస్ట్ చెప్పండి ఏందట? కోపము. ఎంతమందికి ఉంది ఇక్కడ కోపము? అది పోవాలి. అది ఓడానికి బీపీ టాబ్లెట్ వేసుకుంటున్నామని అంటే ఆ బీపీ టాబ్లెట్ వేరు, ఈ కోపం వేరు. హల్లెలూయా. మొదటిది ఏం పోవాలి? కోపం పోవాలంటే నువ్వు చచ్చిపోవాలి సమస్తం అన్ని విషయంలో. రెండోది ఆగ్రహం, అంటే ఆవేశముతో కూడిన, అంతేనా? ఇక క్రోధము, ఇక దానిగా ఆగ్రహము. పండ్లతోనే గావాడుతుంటారు, చూసారా? నాకు ఒక ఆయన అన్నాడు మొన్న, వీడిని గావట్టి చంపుతా అన్నాడు. ఇక వీడెప్పుడు బయలు లైన్ అయిపోయినరా? గావట్టులు అందరూ ఎవరు? ఇక నిన్న మొన్న వీడు నా పక్క పంటున్నాడు, వీడెప్పుడు బయలు అవుతారని ఇట్లా చూసి, లేదన్న వాడిని ఇడిచిపెట్ట మెడకాయ ఇట్లా వీడెప్పుడు ఇది కట్టలు తెంపా. దేని కొరకు తెలుసా? 3 సార్లు వానికి తమ్సా దాపిస్తే, ఒకసారి తమ్సా దాపిమంటే నా పైసలు అన్నాడట.
థమ్సప్ కొరకే వాని కొరికేస్తాడట మెడకాయ మొత్తం, గొంతు గావు వాడుతా అంటాడు. నీకు తెలుసా? అయ్యగారు మేము పట్టణంలో ఉన్న మాకు తెలుసుకోండి, మీ నాయన అడుగురు చెప్తాడు. ఏంటంటే గావు వాటాడు అంటే కోపానికి మించింది ఇది. వీళ్ళు ఎవ్వరు మారకపోతే నూతన సంవత్సరంలోకి వచ్చే ప్రసక్తి లేదు. రేపు పొద్దుగాల ఆల్రెడీ వచ్చేస్తే ఏం లాభం? శరీరానుసరంగా వచ్చి ఆత్మానుసరంగా రావాలి. మూడవదట, ఇది చాలా తప్పండి. దుష్టత్వం అని అంటే దేవునికి విరోధముగా నిలబడేది ఏదైనా దుష్టత్వం కిందికే. ఆయనకు నచ్చని పని ఏది చేసినా దుష్టత్వమే. నాలుగోది ఏదట? దూషణ, పక్క పొంటలను. ఇది చాలా ఈజీగా చేసేస్తాం. టక్కన ఎంత ఈజీగా చేస్తాం తెలుసా? మాట్లాడనట్టుగా మాట్లాడి థు అని అంటాం. ఎంత పెద్ద తెలుసండి? పక్క పొంటలను దూషించడం కూడా చాలా పొరపాటు. ఐదవది, ఇది చాలా కామన్ మనకు. ఏంటిది అది? బూతు. నోరు తెరిస్తే అరే కిందకించి ఈ రౌతు దాకా. ఆ బూతు లేకపోతే మనకు నోరు తిరగది. మరి ఇవన్నీ పెట్టుకొని నూతన సంవత్సరానికి ఎట్లా వస్తారు మీరంతా? హల్లెలూయా అన్నాడా? ఇంకేమైనా ఉందా? చెప్పిండా? ఇంకేమైనా చెప్పిండా? పట్టుకొని రండి అన్నాడా? విసర్జించడం అని అంటే సగం ఆపుకున్నాడు కాదు, సంపూర్ణంగా క్లీన్. ఒక్కటి ఇలా బూతొకటి వచ్చినా సగం ఆపుకున్నట్టే. కోపం, ఒకటి కోపం పట్టుకున్నా, ఒక చేతిలో కోపం, ఒక చేతిలో బూతు పట్టుకున్న, మీతే వదిలేసిన మీరు రారా నాయన, అంతా ఆగం బతికే. హల్లెలూయా చెప్దామా గట్టిగా? చాలా మంది భక్త కోటి జనాలు ఏం నేర్పిరానంటే పాపం పాపం పాపం, తాగుడు పాపం, తిరుగుడు పాపం, వ్యభిచారం పాపం. మరి బూతులు కూడా పాపమే అంటున్నాడు, కోపం కూడా పాపమే అంటున్నాడు, ఆగ్రహం కూడా పాపమే అంటున్నాడు దేవుడు. దీన్ని పట్టుకొని నూతన సంవత్సరం రావద్దట. ఇవన్నీ చెడు కిందికే. ఈ చెడును నువ్వు ఎప్పుడైతే విసర్జించుతావో అప్పుడే నువ్వు నూతన జన్మలోనికి వస్తావు. హల్లెలూయా. అందుకే నికోదేము అడగలేదా? యోహాను సువార్త 3వ అధ్యాయం 7వ వచనంలో చూడండి. 3వ అధ్యాయం 3వ వచనం. నికోదేము అడుగుతలేడా దేవునితోని, అయ్యా ఎలా జన్మించాలి? మరలా తల్లి గర్భంలోనికి పోవన్నా? 3:3 ఒకడు కొత్తగానంటే నీటి ద్వారా, ఆత్మ ద్వారా, రెండింటి ద్వారా కొత్తగా జన్మించాలి. చాలా మంది నీటి ద్వారా జన్మించారు కానీ ఆత్మ ద్వారా జన్మించలే. ఆత్మ ద్వారా జన్మించిన వానికి నూతన స్వభావం వస్తుంది. నూతన స్వభావం అని అంటే ఇంతకుముందు వరుణ్ చెప్పాడు కదా, క్రీస్తుతో అలంకరణ. హల్లెలూయా. ఒక చిన్న మాట మీకు ఇక్కడ ఎగ్జాంపుల్ చెప్పేసి ముగించేస్తా. మిమ్మల్ని పెద్దగా ఆయాస పెట్ట. మోషే 40 సంవత్సరాలు ఎక్కడున్నాడు? ఫస్ట్ 40 సంవత్సరాలు, మొదటి 40 సంవత్సరాలు ఎక్కడున్నాడు? అయ్యా గీలని అడిగింది, ఎక్కడున్నాడు? ఫరో ఇంట్లో ఉన్నాడా? ఏం పని చేసిండు ఫరో ఇంట్లో? మోషే 40 సంవత్సరాలు ఫరో ఇంట్లో ఏం పని చేశాడు? అయ్యా అదే ఫరో ఇంట్లో ఉండి ఐగుప్తు అన్ని విద్యలను నేర్చుకున్నాడా? నేర్చుకున్నాడు. మిగతా 40 సంవత్సరాలు ఏం చేశాడు? మొదటి 40 ఫరో ఇంట్లో ఉన్నాడు కదా. రెండవ 40 ఏం చేశాడు? ఇప్పుడు చెప్పాలి. అయ్యా ఇత్రో ఇంటికాడ గొర్రెను కాసుకుంటున్నాడా? ఫరో ఇంట్లో ఉన్నాడు. తర్వాత 40 సంవత్సరాలు గొర్రెను కాసుకుంటున్నాడు. మిగతా 40 సంవత్సరాలు ఏం చేశాడు? అరణ్యంలో ఉన్నాడా? గొర్రెలను కాసుడు, అరణ్యం రెండు ఒకటే. లాస్ట్ 40 గురించి చెప్తున్నా. ముగింపు దశలో వచ్చిన 40 సంవత్సరాలు ఏం పని చేశాడు? ఇశ్రాయేలు ప్రజలను ఎడారి నుంచి కానానుకు నడిపించే ప్రయత్నం చేశాడు. అవునా? ఇప్పుడు చెప్పండి, 40 ఏళ్ళు ఏం చేశాడు? ఐగుప్తులో ఉన్నాడు. 40 ఏళ్ళు భార్య పిల్లల దగ్గర ఉన్నాడు. 40 ఏళ్ళు దేవుని దగ్గర ఉన్నాడు. ఇట్లా తీసుకుందాం. 40 ఏళ్ళు ఇక్కడ, 40 ఏళ్ళు భార్య పిల్లల దగ్గర, 40 ఏళ్ళు దేవుని దగ్గర ఉన్నాడా? ఈ నేర్చుకున్నది, ఈ సంపాదించింది ఏదైనా అరణ్యంలోనికి పట్టుకొని వచ్చాడా? ఐగుప్తులో సకల విద్యలు నేర్చుకున్న ఇతను
ఇత్రో తన మామ దగ్గర సంపాదించుకున్న భార్య, పిల్లలు, ఆస్తిని ఇవేమైనా పట్టుకొని దేవుని దగ్గరకు వచ్చాడా? లేదంటే అన్ని వదిలిపెట్టి దేవుని దగ్గరకు వచ్చాడా? ఇవన్నిటిని వదిలిపెట్టి నూతనముగా దేవుని దగ్గరకు వచ్చాడు గనక దేవుడు అంటున్నాడు మోషేతోని, మోషే ఆ సినాయి కొండ మీదకి పైకి ఎక్కిరా నువ్వు ఒక్కనివే. ప్రభువా నా అన్నాడు కదా, నీ అన్న నీ అక్క ఉంది కదా మిరియాము, అక్క నై చల్తా కోన్ బి నక్కో ఏక్ హీ జన్ ఆ జాओ. क्या बोला? क्या बोला? एक ही आदमी आओ కోన్ బి. అయ్యమ్మా అన్న తెలుసు కదా నీకు, నువ్వే కదా చెప్పినావు, నాకు నోరుగా నోరు అన్నావు ఆరోను. కోన్ బి నయానా, నోరుకు నోరు అయితే అక్కడనే ఉండాలి, నువ్వు నన్ను చూడాలంటే మాత్రం ఒక్కరిని రావాలి. ఎందుకు తెలుసా? ఎందుకన్నాడు తెలుసా మాట? సకల విద్యలు నేర్చుకున్నవాడు, సకల సంపదలు కలిగిన వాడు దేవుని కొరకు తృణప్రాయముగా వదిలిపెట్టి దేవుడు ఒక మాట చెబితే 6 లక్షల బలమును ఎర్ర సముద్రమును దాటించి ఎడారి ప్రాంతంలో బండ నుంచి నీళ్ళనిచ్చి ప్రపంచములో ఈ భూమి పుట్టిన కాడ నుంచి ఇప్పటి వరకు అటువంటి అద్భుతములు ఎవరు చేయలేనటువంటి మహా గొప్ప అద్భుతాలు చేశాడు గనుక, దేవుని మాటకు లోబడ్డాడు గనక నువ్వు ఇక్కడే ఆగిపో అంటే అక్కడ ఆగిపోయే వ్యక్తి గనక, దేవుని హృదయానుసారుడు, ఇష్టానుసారుడు, ఆయన స్నేహితుడు గనక ఏమన్నాడు? ఇక్కడికి ఎక్కిరా అన్నాడు. అంతగైతేనే దేవుడు రమ్మంటాడు. అడపదడప చేసి ప్రార్థన చేసి రా అంటే రమ్మన్నాడు దేవుడు అంటాడా? హల్లెలూయా, హల్లెలూయా. చెబుదామా గట్టిగా దేవుని స్తోత్రం. దేవుని దగ్గర నువ్వు నూతన పరచబడాలి, నూతన జన్మలోనికి రావాలి, సంవత్సరము నీకు దయా కిరీటంగా మార్చబడాలి. యోబు గ్రంథంలో మాట ఉంటుంది చూడండి, 36:11. యోబు 36:11. యోబు గ్రంథం 36:11. వారు ఆలకించి ఆయనను సేవించిన ఎడల క్షేమముగా సుఖముగా దినములు సంవత్సరాలు, ప్రతి దినం ఈ సంవత్సరం నీకు క్షేమముగా సుఖముగా ఉండాలంటే మీద చెప్తున్నాడు. ఏం చేయమంటున్నాడు? ఆలకించి గట్టిగా సేవించాలి. సగం సగం కాదు, సగం సగం భక్తి కాదు, సగం సగం విశ్వాసం కాదు, సగం సగం వదులుకోవడం కాదు, సంపూర్ణమైన భక్తి, నాణ్యమైన భక్తి. హల్లెలూయా. చెప్దామా గట్టిగా దేవునికి స్తోత్రం, చెప్దామా గట్టిగా దేవునికి స్తోత్రం. బైబిల్ గ్రంథంలో మీరు మోషే గురించి చదువుతుంటే చాలా అద్భుతమైన మాటలు మీకు కనబడతాయి. ఎంత గొప్ప వ్యక్తి మోషే అని చెప్పడానికి ఒక చిన్న మాట చెప్తా. తన సైన్యము మొత్తము దేవుడు చెప్తాడు, సూర్యుడు అస్తమించు వరకు నీ చేతులు పైకి లేపే ఉండాలి. నాలాగా లావటండి పైకి, అందరు అందరు పైకి మంచిగా, నేను ఎట్లా లావట్టినో అట్లా అందరు పైకి, వెరీ గుడ్, అందరు మొత్తం లావట్. ఇట్లా ఎంతసేపు ఉంటారు మీరు? లావట చెప్పండి, లావట చెప్పండి. ఎంతసేపు ఉంటారు? 2 నిమిషాలు. జర బలం ఉంటే ఒక 5 నిమిషాలు, ఇంకా ఎక్కువ బలం ఉంటే దించండి, దించండి. మిమ్మల్ని ఆయాస పెట్టని చెప్పిన కదా, మీరంతా ఆయాస పెట్టే ప్రసక్తే లేదు. మిమ్మల్ని కూర్చుండ పెడితే తప్ప ఆయాస పెట్ట. ఎన్ని సంవత్సరాలు తెలుసండి మోషేకు? 120 సంవత్సరాలు వస్తున్నాయి దరిదాపుగా. 120 సంవత్సరాలల్లో దేవుడు మోషేతో మాట్లాడి అంటాడు, ఈ శత్రు సైన్యంతో యుద్ధంలో మీ సైన్యం గెలవాలనంటే సూర్యుడు ఉదయించిన కాడ నుంచి మొదలుకుంటే సూర్యుడు అస్తమించే వరకు నీ చేతులు లేపే ఉండాలి అన్నాడు. ఏం మాట్లాడుతున్నావు ప్రభువా? అసలు నువ్వు యేసు ప్రభువేనా? అసలు ఏమన్నా నీకు కొంచెమన్నా ఆలోచన ఉందా ప్రభువా? నా వయసు ఎంత, నా లెక్క ఎంత, 25 సంవత్సరాలు, నాకు 2 మొఖాలకు నొప్పులు, నాకు కుర్చీ లేకపోతే నేను కింద కూర్చోను, పోయిన సంవత్సరం అంతే, ఈ సంవత్సరం ఇంకా కాళ్ళు మరుచుకొని కూర్చుందాం అనుకున్నా, ఒక పరుపు తెచ్చుకుందాం అనుకున్నా, నాకు నువ్వు కింద కూర్చోమని చెప్తావా? అంటమా లేదా? రఫాయేల్ గారు అనమా? బరాబర్ అంటాం. ఎందుకనం? అనమా అమ్మ? అంటాం. అనమా రావి? బరాబర్ అంటాం. ఆయన ఏమన్నాడు తెలుసా? సరే ప్రభు కానీ ఓపికన్నది సేపు అయిపోతలేదు. దించంగానే శత్రువులు గెలుస్తున్నారు, తన వారు చచ్చిపోతున్నారు. బాగా ఆలోచించాడు. ఆలోచించేసి ఇద్దరిని పిలుచుకున్నాడు. పిలుచుకొని ఏమన్నాడు? ఇటు కాలేబు, ఇటు యెహోషువ, నిలబడండి బిడ్డ, మీ భుజాల మీద
మీ మీ భుజాల మీద నా చేతులు పెడతా. భుజాల మీద చేతులు పెడితే ఎంతసేపు ఉంటాయండి? ఆలిపోవా? కిందికి సపోర్ట్ ఉంటుండొచ్చు కానీ ఈ చేతులు నరాలు గుంజయా? అరే ఆ మాట చదువుతున్న నాకు అర్థమైపోయింది. సాయంకాల సమయం సూర్యుడు అస్తమించు వరకు చేతులు నిలబెట్టే ఉంచాడట మోషే. ఈయన ఎంతసేపు నిలబెడితే అంతసేపు జయం. ఈయన ఎప్పుడు కిందికి తీస్తే అప్పుడు అపజయం మొదలైపోయిందట. హల్లెలూయా. అందుకే కదా సినాయి పర్వతం రాబిడ్డ అన్నాడు ఆయన. అటువంటి వాడు కాబట్టి. మరి మనని ఎందుకు రమ్మంటలేడు అంటే మన గురించి ఆయనకు అన్ని తెలుసు కాబట్టి. హల్లెలూయా. వద్దు బిడ్డ అని ఇడిచిపెట్టి రారంటే ఒక్కటి ప్రభు, ఇది ఒక్కటి కాదు. ఈ ఒక్క సంవత్సరం ఇది ఒక్కటి, నెక్స్ట్ సంవత్సరం ఇది, అంతేనా? హల్లెలూయా. చెబుదామా గట్టిగా. రేపు బాప్తీసం తీసుకునే బిడ్డలకు పొద్దుగాల మాట్లాడుతుంది మీ అందరి గురించి. ఏం మాట్లాడతాడో ఏం కదా, నిద్రపోతారో పోర్రి. ఈ రాత్రి నిద్రపోండి, పొద్దుగాల మీతో గట్టిగా మాట్లాడినాకనే బాప్తీసం ఇస్తా. హల్లెలూయా. పెళ్లి కొరకు పేరంటాల కొరకు అంటే కష్టమవుతుంది బిడ్డ, అని వదులుకుంటేనే ఇచ్చుడు. హల్లెలూయా. చెబుదామా గట్టిగా. దేవునికి స్తోత్రం. నీవు దేవుని యొక్క మనసు ఎరిగితే ఆయన మాట ప్రతిదానికి నువ్వు కట్టుబడి ఉంటావు. ఎదురు జవాబు చెప్పవు. ఇంకా ఇప్పుడు దేవుడు నీ పని చెయ్యి అన్నాడు, నువ్వు ఆ పని చేస్తలేవు అని అంటే ఆయనకు ఎదురు చెప్తున్నట్టే కదా, ఆయనతో పోరాడుతున్నట్టే కదా. దేవుడు అన్నాడా లేదా? నాతో పోరాడి గెలుచువాడు ఎవడైనా ఉన్నాడా? శరీరానుసారంగా, నేను ఆత్మానుసారంగా చెప్తలేను. ఆత్మానుసారంగా యాకోబు పోరాడి గెలిచాడు, అది పక్కకు పెట్టు, అది పక్కకు పెట్టు. ఆత్మానుసారం, శరీరానుసారంగా నువ్వు చేసే పనులను బట్టి, పాపాన్ని బట్టి దేవునితో పోరాటం చేస్తానంటే సౌలుతోనే అన్నాడు దేవుడు. ఏమన్నాడు? సౌలా, మునికోలులకు ఎదురుదన్నుట భావ్యమా నీకు? కూర్చుకుంటే బిడ్డ కాళ్ళకు పాదాల కింద కూస్తే మడమి మీదికి తేలుతుంది, జాగ్రత్త అన్నాడు. అయినా ఇంటలేడు. మొండిగట ముదిరిపోయింది. ఏమైంది? క్యాన్సర్ ముదిరిపోయి ఫెయ్యం తారనట్టు అయిపోయింది. ఈ ఇట్లా కూడా ఇంటలేడు అని ఏం చేసిండనంటే గాడిదతో బుద్ధి చెప్పడం మొదలుపెట్టిండు. తీసుకుపోయి కింద ఎత్తేసిండు. కళ్ళు పోయినాయి, అన్నీ పోయినాయి. అప్పుడు అంటున్నాడట, ఎవడు నువ్వు? మళ్ళా ఎవడు అంటే కింద పడ్డ కూడా ఏమంటున్నాడు తెలుసా? కింద పడ ఏమంటున్నాడు తెలుసా? ఎవరు నువ్వు? ఎవరు అనాలి కదా. ఎవడు నువ్వు? ఎవడా? ఎవడా? పో చెప్తాడు పో, నేను ఎవడు? నువ్వు అన్నావు కదా. నాకు అనిపించింది పౌలు గురించి చదువుతున్నప్పుడు, ఈ ఎవడో అనే మాట అనకపోతేనన్నా అంత శ్రమ పెట్టకపోతుండే దేవుడు. ఆ మాట అన్నందుకే దేవునికి కొంచెం కోపం ఎక్కువ వచ్చినట్టున్నది. పౌలు గారు అంటారు, ఇంత పోరాడిన నా శరీరంలో ఒక ముళ్ళు నాకు అట్లనే నిలబడిపోయింది. కానీ ఒక మంచి మాట అంటాడు. ఏమంటాడు? అన్ని విషయంలో నేను మితముగా మంచి సైనికుని వలె పోరాటం చేసిన, నా పరుగును కడముట్టించిన. గొప్ప సాక్ష్యం చెప్పుకుంటాడు. ఆ పవర్ ఉండాలి మన దగ్గర, చెప్పుకోగలిగినది. ఈ సంవత్సరం నేను వదిలిపెట్టానండి. నా అహంకారాన్ని వదిలిపెట్టిన, నా వివేకాన్ని వదిలిపెట్టిన, నా ఆహాన్ని వదిలిపెట్టిన, నా అయోగ్యత స్థితిని వదిలిపెట్టిన, నా పాపాన్ని వదిలిపెట్టిన, నా బూతులను వదిలిపెట్టిన, నా కోపాన్ని వదిలిపెట్టిన, నా ఆగ్రహాన్ని వదిలిపెట్టిన, చెడు విసర్జన అన్నిటినీ వదిలిపెట్టేసిన. క్లీన్, సంపూర్ణంగా మారిపోయిన ఈ నూతన సంవత్సరంలో దేవుని కనులార చూసు వరకు, ఆయన ముఖ దర్శనం చూసే వరకు ఆయన పాదాలు వదిలిపెట్టే ప్రసక్తి లేదని ఎవరైతే యాకోబులాగా నిర్ణయం చేసుకుంటారో దేవుడు తప్పకుండా ఉదయకాలం వరకు దేవునితో మాట్లాడతాడు. ఉదయకాలం మీనింగ్స్ డిసెంబర్ నెల వరకు. ఉదయకాలం అని అంటే అవకాశం ఉంది కదా, జనవరి ఇప్పుడే స్టార్ట్ అయింది కదా. ఈ జనవరిలో పట్టుకున్న పాదాలు డిసెంబర్ దాకా ఆయన పాదాలు వదిలిపెట్టకు. నీ పేరు మారిపోతుంది, నీ బ్రతుకు మారిపోతుంది, నీ జీవితం మారిపోతుంది, అన్నీ మారిపోతాయి. ఇంకా లాస్ట్కి వస్తే ఆయనతో స్పష్టంగా మాట్లాడే అవకాశం వచ్చేస్తుంది నీకు. హల్లెలూయా. అది జరగడానికి కొరకు కొన్ని ఉంటాయి. అది జరగాలనంటే నీకు ఒకటి కావాలి. కీర్తన గ్రంథం 65:11. 65:11. సంవత్సరములను నేను నీకు దయా కిరీటముగా ఏం చేశాడట? ధరింపజేశాడు. తీసేయాలంటే ఆయనే చేయాలి. ధరించుకో అంటేనేమో మన చేతులు ఉన్నట్టు గుర్తుపెట్టుకో. ధరింపజేయడం అనంటే ఆయనే చేశాడు, ఆయనే పెట్టాడు. మళ్ళీ ఇప్పాలంటే ఎవరు చేయాలి? మీకు అర్థం కావడానికి ఒక మాట చెప్పాలా? అందరు తలకాయలు లావాడితే దొరికిందా? 65:11 కీర్తన.
ధరింపజేయడము అంటే ఏంటో చెప్పి ముగించేస్తా. ఇప్పుడు నేను 1,00,000 రూపాయలు పెట్టి ఒక బండి కొనుక్కున్నా. పైసలు నాయి, బండి పేపర్లు నా పేరు మీద ఉంది, బండి పేపర్లు నా పేరు మీద ఉన్నాయి. బండిని హ్యాండ్ ఓవర్ అయింది. బండికి చిన్న ప్రాబ్లం వచ్చింది. నా బండి నేనే రిపేర్ చేసుకుంటా అంటే అవుతుందా? ఫిట్ చేసినవాడే దాన్ని ఇప్పాలి, దాని గురించి తెలిసిన వాడే దాన్ని లూజ్ చేయాలి, టైట్ చేయాలి. అట్లనే అవుతుంది తప్ప నాది బండి 4 లక్షలు పెట్టి కొనుక్కున్న వాడోడి పని కనం అనుకో, ఏమైపోతుంది? ఖరాబ్ అయిపోతుంది, ఫెయిల్ అయిపోతుంది. ఎవరైతే దాన్ని రిపేర్ చేశారో, ఎవరైతే దాన్ని సృష్టించారో, దాని గురించి తెలుసో వారే దాన్ని ఇప్పాలి. నీదే బండి, బండి నీదే, పేపర్లు నీ పేరు మీద ఉన్నాయి. కానీ మరి అది రిపేర్కి వచ్చినప్పుడు మంచి కావాలన్నా చెడు కావాలన్నా వాళ్ళే చేయాలి దాన్ని. ఇప్పుడు దేవుడు ఏం చేశాడట? నీకు సంవత్సరమును దయా కిరీటంగా ధరింపజేశాడు, నట్లు పెట్టి ఫిట్ చేశాడు. డిసెంబర్ దాకా అది ఎటు ఓదిగా. మరి ఈ టైట్ అయినది ఇప్పాలన్నా ఆయన్నే, దాన్ని చెయ్యాలన్నా మళ్ళీ లూజ్ చేసి 2026లో దాన్ని వేయాలన్నా కూడా ఆయన చేతిలో ఉంది. తాళం వేసి తాళసే చెవులో పెట్టుకున్నాడు. ఎవరో ప్రార్థన గట్టిగా చేశారు మీ గురించి, 2025 వచ్చింది. ఈ 2025లో మీ అందరి జీవితంలో దేవుడు ఒక అద్భుతం చేయాలని, ఆశ్చర్యకార్యం చేయాలని దయా కిరీటముగా చేసి నూతన సంవత్సరమును లాక్ చేసి బిగించాడు. ఇంకా సాతాను కానీ, దుష్టుడు కానీ, అపవాది కానీ, అంధకార శక్తులు కానీ, మాంత్ర శక్తులు కానీ, దయ్యపు కార్యాలు కానీ ఏవీ నీ మీద పని చేయకుండా దేవుడు కంచెలో మీరు వెళ్ళిపోయారు. ఆ కంచెనే మీకు దయా కిరీటం. అది శాశ్వతముగా ఆ విధంగా ఉండాలనంటే అందులో నుంచి నువ్వు ఫలించిన వాడవై ఉండాలి, చెడును విసర్జించిన వాడవై ఉండాలి, నూతన జన్మలోనికి రావాలి, నూతన స్వభావంలోనికి రావాలి, నూతన అభిషేకంలోనికి రావాలి, నూతన ఆత్మను పొందుకున్న వాడవై ఉండాలి. పాత అన్నింటిని వదిలితేనే తప్ప నూతనమైన దానిలోనికి నువ్వు రాలేవు. చాలా మంది ఏమనుకుంటారనంటే ఆ పోతే ఏముందిలే, తప్పు. ఈ సంవత్సరం రావచ్చు, ఒకసారి పరీక్షిస్తాడు. అంజూరపు చెట్టుకే 3 సంవత్సరాలు ఇచ్చాడు అవకాశం, 4వ సంవత్సరం కొట్టేస్తానన్నాడు. సేవకుని మాటిని దేవుడు ఆపాడు. దేవుడు ఆపుతున్నాడు అని అంటే నువ్వు బలవంతుడు అని కాదు, నువ్వు గొప్పవాడు అని కాదు, నువ్వు ఉన్నతమైన వాడు అని కాదు. ఏదో దేవుని ప్రేమ నీ పట్ల ఉంది గనక ఒక అవకాశం ఇస్తున్నాడు. నీ పిల్లలు చిన్నగా ఉన్నారని కావచ్చు, నీ భార్య యవనస్తురాలని కావచ్చు, నీ భర్త యవనస్తుడని కావచ్చు, ఒకవేళ మీకు ఏదైనా జరిగితే మీ తల్లిదండ్రులు ఆగమవుతారని కావచ్చు. ఏదో ఉంటుంది ఆయన ప్రణాళిక. పొడిగింపబడడానికి ఏదో ఉంటుంది. అది పొడిగించాడనంటే ఆయన పాదాలు పట్టుకోవాలి తప్ప పౌరుషం ఆయన దగ్గర చూపించొద్దు. యెషయా గ్రంథంలో అదే మాట అంటాడు. యెషయా గ్రంథం ముగించేస్తున్నా, 43:19. యెషయా 43:19 అంటాడు, ఇదిగో నేను ఒక నూతన క్రియ చెయ్యుచున్నాను అన్నాడా? ఆమె ఇప్పుడే ముగింపులోనికి వచ్చా. ఏం చేస్తుండట? నేను ఒక నూతన క్రియ. ఇప్పటి వరకు మీరు అనాథలుగా ఉండి ఇటు అటు తిరిగారు. దేవుడు అంటున్నాడు ఇప్పుడు పనిలే. ఈ నూతన సంవత్సరంలో నేను ఒక నూతన కార్యం మీ పట్ల చేయబోతున్నాను. నూతన అభిషేకం ఇవ్వబోతున్నాను, నూతనమైన ఆత్మను ఇవ్వబోతున్నాను, నూతనమైన ప్రవచనం ఇవ్వబోతున్నాను, నూతనమైన కార్యాలు మీరు చేయబోతున్నారు. అది ఇప్పుడే ఆరంభమవుతుంది నీ జీవితంలో. ఇల్లు లేదా? ఇల్లు రాబోతుంది. బండి లేదా? బండి రాబోతుంది. అప్పులు కలిగి ఉన్నావా? తీర్చబడుతున్నాయి. గవర్నమెంట్ జాబ్ కావాలనుకుంటున్నావా? అది ఆరంభమవుతుంది. ఇవంతా నూతనమైన కార్యాలు ఈ నూతన సంవత్సరంలో నీ జీవితంలో జరగాలి అని ఒకవేళ అంటే దేవుడు అంటున్నాడు పాత అన్నిటిని విసర్జించి నూతన సంవత్సరంలో మనకి రా, అది ఇప్పుడు నేను ఆరంభం చేయబోతున్నాను నీ జీవితంలో అంటున్నాడు. హల్లెలూయా. పాతవి పట్టుకొని వస్తే కార్యరూపం దాల్చవండి, అభివృద్ధి జరగలేవు. ఆరోగ్యం లేదండి, ఆరోగ్యం క్షీణిస్తుంది. దేవుడు అంటున్నాడు ఏదో ఒక విరోధమైనది నీది నా దగ్గర కనబడుతుంది, దాన్ని కడుక్కొని ఈ నూతన సంవత్సరంలో అడుగుపెట్టు, ఈ సంవత్సరం బలమైన ఆరోగ్యం నీకు ఇవ్వబోతున్నాను అంటున్నాడు దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. అయ్యా నా పిల్లలు ఎదగాలండి, నా బిడ్డకు పెళ్లి కావాలండి,
నాకు ఒక మంచి ఇల్లు కావాలండి, నేను తిరగడానికి ఒక కారు కావాలండి. ఈ ఆర్థికమైన వనరులు సమకూర్చబడలేక ఆర్థికమైన ఇబ్బందుల వలన నాకు మనశ్శాంతి లేదండి. దేవుడు అంటున్నాడు, నీది ఆయనకు ఏదో విరోధమైనది ఒకటి కనబడుతుంది. అది దూషణ కావచ్చు, అది కోపము కావచ్చు, అది ఆగ్రహము కావచ్చు, అది చెడుతనము కావచ్చు, లేదనంటే పాపము కావచ్చు, అవివేకమైన కార్యాలు ఏదో ఒకటి కావచ్చు. ఆ ఒకటితో నువ్వు నూతన సంవత్సరంలోనికి రాకుండా అక్కడ ఆఫ్ చేయి. నీ కుటుంబం ఈ సంవత్సరం ఉన్నతమైన స్థానంలో ఎదిగిపోతుంటుంది. నువ్వు ఊహించలేవు. గుర్తుపెట్టుకో, నీ జీవితంలో నీవు ఊహించనంత అద్భుతములు దేవుడు ఈ సంవత్సరం నీకు జరిగిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. చెప్దామా గట్టిగా దేవునికి స్తోత్రం, చెప్దామా గట్టిగా దేవునికి స్తోత్రం. సంపూర్ణ మాన్యత కలిగిన వారు నూతన సంవత్సరంలో ఆశీర్వాదాలు పొందుకుంటారు. ఏ విశ్వాసి అయినా, ఏ క్రైస్తవ బిడ్డలైనా ఒకటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ద్వితీయోపదేశ కాండం 28 ప్రతి సంవత్సరం మనం గుర్తుపెట్టుకోవాలి. అక్కడ చెప్తాడు దేవుడు, నేను నీ పిండి కానీ, నీ గంప కానీ, నీ పశువులు కానీ, నీ దుక్కుటెడ్లు కానీ, ఇవి ఏవైనా నీవు ఆశీర్వాదం పొందాలని అనుకుంటున్నావా, మొదట చెప్పేస్తాడు, నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా వినాలి, వినాలి, వినాల్సిందే. ఆయన మాట వినాల్సిందే. నువ్వు నూతనంగా మారాల్సిందే. ఆయన ముఖం నువ్వు చూడాల్సిందే. శరీరం మార్పు చెందితే కాదండి, ఆత్మ మార్పు చెందాలి. యేసుప్రభు పొద్దున దాకా వాక్యం చెప్పి తెల్లందాకా ఒంటరిగా వెళ్ళి ప్రార్థన చేశాడట. ఏకాంత ప్రార్థన అవసరం, ఉపవాస ప్రార్థన అవసరం, సంఘ ప్రార్థన అవసరం, ఐక్య ప్రార్థన అవసరం, శ్రమలో ఉండే ప్రార్థన అవసరం. దేవుని ఎదుట ఒక తీర్మానం లేని విశ్వాస జీవితం కరెక్ట్ కాదు. ఒక శ్రేష్టమైన ఫలమును పొందుకోవాలనంటే స్పష్టమైన తీర్మానం ఉండాలి. నీ భక్తిలో స్పష్టత కంపల్సరిగా దేవుడు అడుగుతున్నాడు. దేవుడు అంటున్నాడు, నేను నిన్ను ఆశీర్వదించడానికి రెడీగా ఉన్నా. ఈ సంవత్సరం ఏ తీర్మానం చేస్తున్నావో నాకు చెప్పు. నీ జీవితంలో నాకు విరోధమైనది ఫలానా 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 ఉన్నాయి, అందులో ఏ వదిలేస్తావో చెప్పు అని అడుగుతున్నాడు దేవుడు. చెప్పడానికి ఏమైనా ఉందా? ఒక తీర్మానం చేస్తావా ఏదైనా? ప్రభువా, ఈ సంవత్సరం నేను ప్రతి వారంలో ఒక రోజు నేను ఉపవాసం ఉంటాను. ఆ గట్టి తీర్మానం ఏదైనా చేస్తావా? ప్రభువా, ఈ సంవత్సరం నా జీవితంలో ఆదివారము తప్పకుండా నేను వస్తా. ఈ సంవత్సరం నా గట్టి తీర్మానం అయ్యా, ఈ తీర్మానం నేను తీసుకుంటున్నాను. ఏమన్నా గట్టి తీర్మానం తీసుకుంటావా? ప్రభువా, ఈ సంవత్సరంలో, ఈ నూతన సంవత్సరంలో ప్రతిరోజు 1 గంట సేపు నీ పాదాలు పట్టుకొని ప్రార్థన చేస్తా ఏకాంతంగా. అటువంటి ఏమైనా తీర్మానాలు చేసే ఆలోచనలు ఉన్నాయా? లే. డిసెంబర్ 31 రాత్రి 12 గంటలకు ఆరాధన స్టార్ట్ చేసి 12:30కి కేక్ కట్ చేసుకొని అందరం విశేష చెప్పుకొని నూతన సంవత్సరంలో 2 మేకలు కట్ చేసుకొని మంచి భోజనం చేసుకొని మరలా వెళ్ళిపోయి శరామాములే, గదే బాయి, గదే తొవ్వ, గదే బతుకు కాదండి. అది ఆత్మీయ జీవిత ఎదుగుదల కాదు. మీకు చెప్పాలా, మన సంఘములో ఒక్కసారి కూడా బైబిల్ కంప్లీట్ చేయని విశ్వాస భక్తులు లేరా? ఒకసారి స్తోత్రం చెప్పండి. లేనళ్ళు ఇంతవరకు అసలు బైబిలే కంప్లీట్ చేయలేదండి నేను అన్నోళ్ళు చెప్పండి. దేవునికి స్తోత్రం. అందరు చేశారా? చేసిన వాళ్ళు ఒకసారి దేవునికి స్తోత్రం చెప్పండి. చేసిన వారు. మనకు ఆ తీర్మానం మనం చేయొచ్చు కదా. ఒక్కసారి కూడా చేయలేమని చెప్తున్నప్పుడు అది దేవునికి విరోధమే కదా. ఒక్కసారి కూడా బైబిల్ కంప్లీట్ చేయలే 20 ఏళ్ళల్లా. ఎలా? హౌ? పోతామా? చేరుతామా? ఫస్ట్ క్వశ్చన్ ఇది వేసిన అనుకో, బైబిల్ చదివిన వాళ్ళందరూ పరలోకం, బైబిల్ చదివిన వాళ్ళంతా నరకం అన్నాడు అనుకో, ఒక్కనే మిగిలిపోతా. లాస్ట్కు నేను మా పాస్టర్ అమ్మ ఇద్దరని. అయ్యో ప్రభువా, ఏడిసిన ప్రభువా, ఒర్రి నా గొంతంతా పోయింది, మైక్ లేకుండా గంట సేపు ఒర్రిన ప్రభువా, ఒరితే ఏం లాభం రా, ఒకడన్నా చదివేరా? తీర్మానం వద్దా? గంటసేపు పనికి పోయేద్దాం, ట్రాక్టర్ వస్తుందని ఎంతమంది ఉరుకుతారు? రేపు పొద్దుగల 1 తారీఖు అని కూడా మర్చిపోతాం. పోమా? 1000 ఇచ్చేది 2000 రూపాయలు ఇస్తారు నిజామాబాద్ దాకా అంటే పోమా? బరాబర్ అటు ఇటు వస్తానా, సంతోషం దించినా, ఏసరత్నం దించినా, మారుతమ్మ ఇట్లా వస్తా, ఇట్లా వస్తుంది. ఊకుంటారా? చింతపండు వేసినా కాడు నిజామాబాద్ దాకా తీసుకుపోవాలి, అయిపోయేదాకా కూర్చోవాలి,
2000 ఎక్కిస్తానదే గందుకూరక ఎవరు రాంది నువ్వు వస్తావని తెలుసు. విశ్వాసులు చాలా ఫ్రీగా ఉంటారన్న సంగతి. ఇప్పుడు రంజాన్ పండుగ ఉందనుకోండి, తుర్కైనకు 3000 ఇస్తా, ఇలా మసీదు పోకుండా నాతో రా అంటే పోతాడండి. క్రిస్మస్ నాడు కూడా మనకు పోయే భక్తులు, భక్తులు చాలా మంది ఉన్నారు. ఆదివారం ప్రార్థనకు రాకు 2000 ఇస్తానంటే నీ ఇంకా 200 తక్కువ ఇచ్చిన సరే 60 కూర్చొని వస్తానంటే వాళ్ళు కూడా ఉన్నారు. లేరా? హలో, లేరా? సామదాస్ గారు ఉన్నారండి. పోతారా? సంక్రాంతి పండుగ నాడు ఇంట్లో మంచిగా ఒక తలకాయ, ఇంత బోటి, ఇంత కార్జం, అయ్యో తెచ్చుకోరా ఏమి మంచి చెప్తున్నా. ఏమన్నా షెడ్ ఐటెం చెప్పిందా? చికెన్ బికెన్ అంటే షెడ్, మంచి తలకాయ, ఇంత బోటి, ఇంత సపరేట్ కార్జం, దానికి 2 మక్క రొట్టెలు, ఇన్ని పూరీలు, పక్కపొంటి ఇంత థమ్స్అప్ తెచ్చుకొని ఆడ పెట్టుకొని కూడా వచ్చేసి ఆటో తీసుకురా అశోక్ గిందాక పోయేదాం 3000 ఇస్తా అంటే పోరాడికి ఏడాదికో పండుగ ఎట్లరా అనరా ఏమి? అంత మంచి భక్తులు మనకు చెప్తున్నారు. హల్లెలూయా. కొంతమంది దొంగలు 12 గంటల దాకా హోటల్ పెట్టుకొని హోటల్లో చూసుకొని దేవుని మర్చిపోయిన దొంగలు లేరా? ఉన్నారు. హల్లెలూయా. దొంగలు మార్పు చెందుతురుగాక. చాలా మంది యేసు ప్రభు పక్కన అటొక దొంగ ఇటొక దొంగ అన్నట్టు ఉన్నారు సంఘాల. హల్లెలూయా. లేరా? తప్పు చెప్తినా పోతారా? సంక్రాంతి పండ మీదికి మటన్ చికెన్ తెచ్చుకున్నాను ఒక 2000 రూపాయలు ఇస్తా అంటే ఎంతమంది పోతారో చెప్పురు, మీరు అడుగు చూద్దాం. పలోకంలో ఒక్కడు కూడా ఓడు. ఆటోలే బంధు. రంజాన్ పండుగ నాడు ఒక తుర్కాయన బండి తీయమను, తీస్తురేమో చూస్తా. మరి ఆదివారం నాడు విశ్వాసం ఎట్లా తీస్తున్నారు బండ్లు? అంటే గత్తపాటి తీర్మానం కలిగిన భక్తులు మనం అందరం. హల్లెలూయా. వారికి ఉన్న భక్తి మనకు లేదు. మళ్ళీ మనమే చెప్పుకుంటాం ఏమని, మేము యేసయ్య బిడ్డలమండి, మేము మతపులమండి, ఇట్లా కొట్టి. నేను ఎవరు అనుకున్నావు? యేసు దేవుని నమ్ముకున్నా. దేనికి నమ్ముకున్నావు చెప్పరా? మేము అటువంటి పనులు చేయమండి, మేము దేవుని నమ్ముకున్నాము చెప్తావు. దొంగతనం చేసిన కాడ దేవుని పేరు చెప్పు, నింద మీద పడుతుందేమో అని. తప్పు చేసిన కాడ యేసు మతపోళ్ళు కదా, మరి ప్రార్థన కాడ చూపించాలి కదా యేసు పదం గారు, చూపియొద్దా? అవునా కాదా? తప్పు చెప్తే అయ్యగారు మీరు తప్పు చెప్తున్నారు అని నూతన సంవత్సరంలో మీ అందరిని మన్నించమంటారు. రేపు పొద్దుగల ఉపవాసం ఉంటుంది మీ అందరి కొరకు. వద్దయ్య గారు నువ్వు గట్టిగా తినాలి, మేమేం నువ్వు చెప్పేదాన్ని కరెక్టే అని మీ మనసులు అన్ని చెప్తున్నాయి, నేను ఎట్టి పరిస్థితుల్లో ఊకునే ప్రసక్తి లేదనుకోండి. హల్లెలూయా. అర్థమైందని చెప్పే మాట. అన్యులకున్న భక్తి విశ్వాసులకు లేదు. హల్లెలూయా. నేను ఏమంటా, అటువంటి స్థితి ఒకవేళ నీకు కానీ నాకు కానీ మనకు కానీ ఉంటే ఈ నూతన సంవత్సరంలో ఒక తీర్మానం చేసుకుందాం. నా దేవుని పని దినములో నా దేవుని పని చేస్తా, మిగతా పనులన్నీ నా పనులు చేసుకుంటాను. ఒక తీర్మానం చేసుకో. మంచి మార్పే కదా. నూతన సంవత్సరంలో ఒక గొప్ప మార్పు కలిగిన వ్యక్తిగా ఉంటావు కదా. అయ్యా పోయిన సంవత్సరం అంతా నేను దొంగగా ఉన్నా. దొంగగా మీనింగ్స్ దశమభాగం దొంగిలించిన, ప్రార్థన దొంగిలించిన, వాక్యాన్ని దొంగిలించిన, ఆరాధన దొంగిలించిన, ఆదివారం దొంగిలించిన, శనివారం ప్రార్థన దొంగిలించిన, ఈ నూతన సంవత్సరంలో నీ ఎదుట దొంగిల్లనని మాటిస్తున్నా, తీర్మానం చేస్తున్నా. బలమైన శ్రేష్టమైన తీర్మానం చేయాలి. ఆ తీర్మానం చేసావనుకో, ఆ తీర్మానం మీద నువ్వు నిలబడితే ఈ సంవత్సరం ఎన్ని అద్భుతాలు జరుగుతాయో నువ్వు కళ్ళారు చూస్తావు. హల్లెలూయా. చెప్దామా గట్టిగా దేవునికి స్తోత్రం. చెప్దామా గట్టిగా దేవునికి స్తోత్రం. నేను నా జీవితంలో ఒక తీర్మానం చేసుకున్నా. నా దేవుడు ఇస్తేనే తినాలి, నా దేవుడు ఇస్తేనే తొడగాలని తీర్మానం చేసుకున్నా. మా పాస్టర్మ గారు అన్నారు, అయ్యగారు నువ్వు బట్టలు కొనుక్కోలేదు, బట్టలు కొనుక్కో. మీరైతే కొన్నారు కదమ్మా, కానీ అయ్యా కొనుక్కో, అయ్యా కొనుక్కో. నాకు ఒక తీర్మానం ఉంది, నాకు ఒక మనసులో ఒక తీర్మానం ఉంది. అదే తీర్మానంలో స్థిరంగా నిలబడాలని ఫిక్స్ అయినా. పోయిన వారం కంటే ముందు ఒక అక్క వచ్చి నాతో ఏమన్నది, తమ్మి ఇక బట్టలు కొనుక్కో తమ్మి అని కొన్ని పైసలు ఇచ్చింది. హల్లెలూయా. నాకు తెలుసు నా దేవుడు నన్ను కొత్త బట్టలు లేకుండా ఉంచుతాడా? ఎవరినో ఒకరిని ప్రేరేపిస్తాడు. ఆ సమయంలో దేవుడు నాకు ఇస్తాడు. ఇస్తేనే వేస్తా, లేకపోతే ప్రతిదీ నాకు కొత్త డ్రెస్సే. మీకు అర్థమైందా? ప్రతిదీ నాకు కొత్త డ్రెస్సే. ఎవరినన్నా ఒకరిని ప్రేరేపించకపోతాడా? ఇంతమంది కొత్త బట్టలు వేసుకున్నప్పుడు అయ్యగారు పాత బట్టలు వేసుకోవడం తండ్రికి ఇష్టమా? కాదు కదా. దేవుడు ప్రేరేపించాడు. అక్క వచ్చింది, చేతిలో పెట్టింది, తమ్మి ప్రార్థన చేయి. ఎందుకు అక్క? బట్టలు తెచ్చుకో తమ్మి అన్నది.
ఆ పైసలతో నేను ఒక్కనే తెచ్చుకున్నా, ఎవరికి ఇయ్యలే. నాకు వచ్చిన పైసలు నేనే కదా. హల్లెలూయా. మీకు అర్థమైందా? ఒక తీర్మానము చేసుకుంటే నీ దేవుడు నిన్ను ఉపవాసం ఉంచడు. ఎట్టి పరిస్థితిలో ఆ తీర్మానం మీద నువ్వు నిలబడితే, ఆ స్థితిలో నిలబడితే కొంచెం కష్టమైతుండొచ్చు, కొంచెం అవమానకరంగా ఉంటుండొచ్చు. అయ్యో సమయం దగ్గర వస్తుంది. రాజు వాక్యంలో చెప్పాడు, డిఎల్ మన భక్త సింగ్ గారి గురించి. ఏందట, ఫ్లైట్ దాకా వెళ్ళేదాకా కూడా పోయిన తర్వాత ఏమైంది? సమయానికి దేవుడు అక్కడ నీ ఒక తీర్మానం, స్థిరమైన తీర్మానము చేసుకుంటే ఆ తీర్మానంలో గొప్ప ఆశీర్వాదాలు ఉంటాయి. నాగటి మీద చేయి పెట్టిన వాడు వెనుకకు తిరిగి చూడొద్దు. లోతు భార్య వెనుక తిరిగి చూసి ఏమైంది? ఆ స్థితిలో మన జీవితాలు ఉండొద్దు. పాత సంవత్సరంలో తిరిగి చూడొద్దు. ఇక నూతన సంవత్సరంలో నూతనంగానే వెళ్ళిపోవాలి, నూతన తీర్మానాలతోనే వెళ్ళిపోవాలి, నూతన అభిషేకంతోనే వెళ్ళిపోవాలి. అట్లా వెళ్ళిపోయినప్పుడే నువ్వు ఆశీర్వదించబడతావు. ఒక తీర్మానం చేసుకుందాం. ఈ సంవత్సరం ముగించేస్తున్నా. ఏదో ఒక తీర్మానం లేకుండా ఈ రాత్రి దేవుని వాక్యం ముగింపు లేదు. ప్రతి విశ్వాసి, ప్రతి బిడ్డ ప్రార్థనకు వస్తానని తీర్మానం చేస్తావా? ఉపవాసం ఉంటానని తీర్మానం చేస్తావా? లాస్ట్ ఒక 5 నిమిషాలన్నా నీతో ప్రార్థన చేస్తున్నానన్న తీర్మానం చేయి. ఏదో ఒక తీర్మానం, బలమైన తీర్మానం ఈ రాత్రి నువ్వు ఆరంభము చేయాలి. లేకపోతే దేవుడు అంటాడు కదా, ఈ పాలెంలో ఎందుకు వచ్చిందండి ఈ శ్రమ అని అంటే, దేవుడు ఏమంటాడు, నాకు విరోధంగా నిలబడిన వాడు మీ పాలెంలో ఉన్నాడు, వాని ఏరి రాళ్లతో కొట్టి వాని చంపితే తప్ప ఈ ఉపద్రవం పోదు అని అంటాడు. అంటే ఒక్కరున్న ఆశీర్వాదాలు రావు అనేది దాని ఆలోచన. ఈ రాత్రి ఒక బలమైన తీర్మానం చేసుకుందాం. ప్రభువా, 1 గంట ప్రార్థన చేస్తా, వారానికి 1 దినం, నెలకు 1 దినం అన్నా ఒక ఉపవాసం ఉంటా, మధ్యాహ్నం వరకన్నా ఉపవాసం ఉంటా, రోజుకు 4 అధ్యాయాలన్నా చదువుతా, 2 అధ్యాయాలన్నా చదువుతా, 1 అధ్యాయం అన్నా చదువుతా, ఈ సంవత్సరంలో బైబిల్ అన్న ముగింపు చేస్తా. ప్రభువా, ఈ సంవత్సరం నా నోటి నుంచి అబద్ధం రాకుండా చూసుకుంటా, ఈ సంవత్సరం నా జీవితంలో మోసం చేయకుండా చూసుకుంటా, ఈ సంవత్సరం నా జీవితంలో పాపము దిక్కు చూడకుండా చూసుకుంటా. ఒక బలమైన తీర్మానం చేసుకుందామా ప్లీజ్. దేవుని ఎదుట నేను మిమ్మల్ని ఆశీర్వాదం పొందాలని నా ఆశ. నూతన సంవత్సరంలో గొప్ప తీర్మానంలో ఉండాలి. ప్రభువా, ఈ సంవత్సరం ఆఖరి వరకు నేను ఆత్మను పొందుకుంటా. ఆ తీర్మానం అనేది ఈ సంవత్సరం ఆఖరి వరకు నేను అన్య భాషలు గలవాడనైనా ఉంటా. ఒక తీర్మానం నీ జీవితంలో గొప్ప అభిషేకంలోనికి తీసుకొని వస్తుంది. ఈ రాత్రి అటువంటి ఆలోచన కలిగితే అంజూరపు చెట్టుకు వచ్చిన ఆయుష్ను, దీర్ఘాయుష్ను దేవుడు నీకు దయచేయబోతున్నాడు. సంవత్సరములు నీకు దేవుడు దయాకిరీటము గీయబోతున్నాడు. ఒక తీర్మానం, ఒక మంచి తీర్మానం. నువ్వు ఆయుష్ను పొడిగించుకుంటావు, ఆరోగ్యాన్ని పొడిగించుకుంటావు, అభిషేకాన్ని పొడిగించుకుంటావు, ఆశీర్వాదాలు పొందుకుంటావు. అట్టి తీర్మానములు కలిగిన వారు మోకరించండి. మీ అందరి గురించి ప్రార్థన చేస్తా. ఒక తీర్మానంలో మనం ముందుకెళ్దాం. ఆ తీర్మానమే ఈ సంవత్సరం నీ జీవితంలో గొప్ప ఆశీర్వాదంలోనికి నేను నడిపిస్తుంది. తీర్మానం చేయాలనుకుంటే మోకరించు, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, గొప్ప దేవా, అంజూరపు చెట్టు ఆయుష్ను మరలా సంవత్సరం పొడిగించినట్టుగా ఈ సంవత్సరం ప్రార్థన చేసుకుందాం. దయచేసి ప్లీజ్, చెప్పిన మాటలు వ్యర్థం కాకూడదు. ఏదో ఒక తీర్మానం అయితే నువ్వు చేయాల్సిందే ఈ రాత్రి. అయ్యా, నేను రుద్రాలను, నాకు పిల్లలున్నారు, నాతోని కాదు